డిబేట్ టైం నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. వైసీపీ తమ శ్రేణులను బలోపేతం చేసే దిశగా డిజిటల్ బాట పట్టింది. ఇందులో భాగంగా పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్ 2.0 సూపర్ యాప్ను గురువారం ప్రారంభించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ యాప్ను అధికారికంగా ఆవిష్కరించారు. ఈ యాప్ను వైసీపీ కుటుంబం కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లుగా పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. కార్యకర్తలు ఈ యాప్ను వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలని కోరుతూ సంబంధిత లింక్ను కూడా పంచుకుంది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లతో ఇది అందుబాటులో ఉంటుందని, సులభంగా డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా QR కోడ్తో కూడిన ప్రచార చిత్రాలను కూడా విడుదల చేస్తుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోల్లో జగన్ పార్టీ నేతలను ఉద్దేశించి యాప్ ప్రాముఖ్యతను గురించి వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియాలో తమ కార్యకర్తలు పోస్ట్ చేసే కంటెంట్ను తొలగిస్తున్నారని, ఈ క్రమంలో పార్టీ కోసం ఒక ప్రత్యేక ప్లాట్ఫామ్ను సిద్ధం చేసుకున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ యాప్ ద్వారా కార్యకర్తలు తమ అభిప్రాయాలను నిరభ్యంతరంగా వ్యక్తం చేయవచ్చునని, పార్టీతో నిత్యం అనుసంధానమై ఉండవచ్చునని పేర్కొన్నారు. ఈ యాప్ ద్వారా నాయకులు, కార్యకర్తలు నిరంతరం సమన్వయంతో ఉండే అవకాశం ఉందని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. పార్టీ నిర్వహించే విలేకరుల సమావేశాలు, పర్యటనలు, అధికారిక పర్యటనలు వంటి సమాచారం అంతా కూడా ఈ యాప్ ద్వారా ప్రతి కార్యకర్తకు చేరువవుతుందని తెలిపారు. త్వరలోనే ఈ యాప్లో డిజిటల్ డైరీ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్టుగా ఆయన వెల్లడించారు. అయితే జగనన్న 2.0 అంటే రప్ప తప్ప ఇంకేమీ ఉండదని, వైసీపీ నేతల బూతు భాగోతం కోసమే ఈ యాప్ను తెచ్చారని టీడీపీ, జనసేన కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు తిట్టే బూతులకు యూట్యూబ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో స్ట్రైక్లు పడుతున్నాయని, కేవలం బూతులు తిట్టడం కోసమే ఈ యాప్ను పెట్టారని కూటమి నేతలు అంటున్నారు. జగన్కి విలువలు లేవంటున్నారు. దీనిలో ఏది నిజం? టీడీపీ, కూటమి నేతల ఆరోపణలో వాస్తవం ఉందా? వైసీపీ యాప్ ఉపయోగంలో చిత్తశుద్ధి ఉందా? యాప్ కార్యకర్తల కోసమా లేక రప్ప కోసమా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి LM మోహన్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి వినీల గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత తిరుత్తని వేణుగోపాల్ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు సుధాకర్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం వైసీపీ అధికార ప్రతినిధి LM మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. మీకు వినీల గారికి, సుధాకర్ గారికి, వేణు గారికి, చూసుకున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున నమస్కారం అండి. ఎస్, ఏంటండి ఈసారైనా మీ కార్యకర్తలకి న్యాయం జరుగుతుందని భావిస్తున్నారా? ఈ యాప్ తీసుకురావడం ద్వారా వైసీపీలో ఒక నూతనోత్సాహం వచ్చిందంటారా? మొదటగా చెప్పండి. 100% అందులో డౌట్ ఏం లేదు. కానీ మీరు అన్నట్టు రప్ప ఇంకోటి ఏదేదో చెప్తున్నారు, కానీ అలాంటివన్నీ ఉండవు. నేను అనలేదు సార్, నేనెక్కడ వాళ్ళు అన్నారని మీరు అంటున్నారులే. అన్నారని మీకు చెప్పాను సార్. ఏది నిజమని అడుగుతున్నాను. నేను అదొకటే చెప్పలేదు. కాదు సార్, నేను అదొకటే చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి అన్నది కూడా చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు అన్నది కూడా చెప్పాను. మీకు నేను అన్నదే మీకు వినపడుతుంది. 2.0లో వాటన్నిటిని కలిపేది మనకు టోటల్ గా ఏమొచ్చింది, ఏది చెడు ఉండదో అదే బయటకు ప్రచారం ఎక్కువ వస్తుంది, కానీ మంచి అంత ప్రచారం రాదు కదా. కాబట్టి ఈ చెడు అనే దాని మీద డిస్కషన్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళలాగా కార్యకర్తలను, మహిళలను రకరకాలుగా ఇబ్బందులు, మానసిక వేదనలు, సంపడాలు, రేపులు చేసి మళ్ళీ చంపి తర్వాత దానికి ఎవరైనా సాక్ష్యం చెప్పిన వాళ్ళ మీదనే కేసులు పెట్టే కార్యక్రమాలు, ఎవరైనా సమాచారం ఇచ్చిన వాళ్ళ మీదనే కేసులు పెట్టే కార్యక్రమాలు ఎప్పుడూ చేసిన సందర్భం లేదు. వీళ్ళు అధికారంలోకి రాకమునుపు పాదయాత్ర చేసేటప్పుడు స్వయంగా లోకేష్ గారు యువగలం అనే పాదయాత్ర చేస్తూ, ఎవరైనా పాదయాత్ర చేసే దేనికి, ప్రజలకు ఏదైనా కష్టాలు ఉన్నప్పుడు ఆ కష్టాలు తెలుసుకోవడంతో పాటు ఆ కష్టాలను పరిష్కరించడానికి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తామనే దాంతో పాటు ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఇబ్బందులు పెడతాంటే ఆ ఇబ్బందులు ఎత్తి చూపించడంతో పాటు వాళ్లకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించేదానికి నేను నాయకుడు అనే విధంగా పాదయాత్ర చేస్తారు. కానీ మన లోకేష్ గారు పాదయాత్రకు వెళ్ళినప్పుడు
నేను రాసుకుంటున్నాను. దాంట్లో ఆ రెడ్ బుక్ లో రాసుకున్న తర్వాత మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని రోడ్డు మీద గుడ్డలు ఇప్పి కొట్టిస్తాను, రోడ్డు మీద ఉచ్చబోయిస్తాను, రకరకాల మాటలు మాట్లాడుకుంటూ ప్రచారం చేసినారు. ఆ తర్వాత దాంతో పాటు కార్యకర్తలకు ఇంకొక మెసీలలో ఎవరెవరు ఎన్నెన్ని కేసులు పెట్టించుకుంటారో అంత పెద్ద పదవి, ఎన్ని ఎక్కువ కేసులుంటే అంత పెద్ద పదవి ఇస్తానని చెప్పినటువంటి సంఘటనలు లోకేష్ గారు ఆయన నోటితో ఆయన చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ఆయన మీరు కేసులు పెట్టించుకోండి, మీకు ఇది చేస్తాను, నేను తెలుగుదేశం వల్ల లిస్టు రాసుకుంటా, వాళ్ళందరినీ లోపల పెడతా, వాళ్ళందరినీ పాలు కొడతా, వాళ్ళందరినీ కొడతానని చెప్పలే. ఆయన ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఈ విధంగా ఉన్నాయి, ఈ సమస్యలను పరిష్కరించడానికి నేను నవరత్నాలనే ఒక తీసుకొని వాటి ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు పథకాలు ఈ విధంగా చేస్తానని చెప్పి చెప్పుకుంటూ పాదయాత్రలో మీటింగుల్లో అడ్రస్ చేసుకుంటూ వచ్చినారు. ఆ విధంగా చేసిన తర్వాత వీళ్ళకి అధికారం 14-19 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం ఎమ్మెల్యేలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి ఎవరి మీద ఇతరుల మీద పెద్ద దాడులు చేసిన సందర్భాలు అయితే తక్కువే. దాంట్లో మనం మళ్ళా తప్పులు పట్టాల్సిన అవసరం లే. 14 నుండి 19 వరకు ఆ చంద్రబాబు నాయుడు గారు ఎంతో కొంత ఆయన ప్రభావం జరిగింది కాబట్టి కొద్దివరకు తగ్గింది. ఇప్పుడు 19 నుండి 24 నుండి జరుగుతున్నటువంటి పరిణామాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభావం తగ్గిపోయింది కాబట్టి లోకేష్ గారి ప్రభావం పూర్తిగా ఉంది కాబట్టి ఆయనకి ఏంటంటే ఎటు తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ముందు జాగ్రత్తగా మనం బెదిరించి పెట్టాలనే ఉద్దేశంలో భాగంగానే వాళ్ళు బెదిరించడానికి ప్రయత్నం చేసి ఎక్కడే గాని ఎవరే గాని ఏదే గాని వాళ్ళకు సంబంధించి వాళ్ళు చేసినటువంటి తప్పులను ఎత్తి చూపిస్తే ఇమ్మీడియట్లీ లోపల పెట్టడం, కొట్టడము, టార్చర్ పెట్టడం, తిప్పడం, జైళ్ళన్నీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జైలు తిప్పడం, ఒక్క కేసును 32 చోట్ల 40 చోట్ల రాష్ట్ర రావణ్కి అయితే దాదాపు 104 కేసులు పెట్టి ఆయన రాష్ట్రం అంతా తిప్పే కార్యక్రమంతో పాటు వాళ్ళను ఎవరు ఎక్కడ మాట్లాడినా దాంట్లో మంచోళ్ళు లే, చెడ్డోళ్ళు లే, పాతోళ్ళు లే, కొత్తోళ్ళు లే, ఎవరికి సంబంధించిన వాళ్ళు లే, పార్టీకి సంబంధం లేనోళ్ళు మోహన్ రెడ్డి గారు ఎదుటి వాళ్ళు ఆరోపణలు ఎన్నో చేస్తున్నా కూడా ఒకటి మీ ద్వారా ప్రజలందరికీ తెలవాలి, ఏదైతే ఇప్పుడు మీ యాప్ ద్వారా మీ కార్యకర్తలకి న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? మీ యాప్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? మీ నోటితో చెప్తే బాగుంటుంది. మరొకటి, ఏదైతే ఇప్పుడు మై టీడీపీ యాప్ అని కూడా టీడీపీ వాళ్ళకి కూడా ఒక యాప్ ఉంది, జనసేన అస్త్ర అని వాళ్ళకు కూడా యాప్లు అందరికీ ఉన్నాయి, కొత్తదేం కాదు యాప్లు పెట్టడం. అయితే ఈ యాప్కి సంబంధించి ఇప్పుడు టీడీపీ అయితే ఏం చెప్తుందంటే మేము మా యొక్క అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయి మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఈ ప్రోగ్రామ్స్ ఏం చేస్తున్నాం, అవి తప్పితే ఇంకోటి దేనిలోనూ ఉండదు అని చెప్తున్నారు. అదేవిధంగా మీరు కూడా సక్రమమైన మార్గంలోనే ఉంటుందా, లేదంటే గతంలో టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడానికి మేము వెళ్ళబోతున్నామని ఇన్ఫర్మేషన్ మిగతా కార్యకర్తలకు అందరికి వెళ్ళే విధంగా ఉంటుందా అని అడుగుతున్నారు వాళ్ళు. సమాధానం ఏం చెప్తారు? ఇప్పుడు టీడీపీ కార్యకర్త ఆఫీస్ మీదకి దాడి అని మీరు అంటున్నారు కదా, టీడీపీ ఆఫీస్ మీదకి దాడి చేసేటప్పుడు, దాడి చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు అక్కడ సంఘటనలు, అక్కడ జరిగినటువంటి ప్రెస్ మీట్, ఆ మంచి మాట్లాడినటువంటి మాటలు, వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని మాట్లాడడం ఒకటి సరే బాగానే ఉంది. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిలో ఉన్నటువంటి పార్టీ ఆఫీసును జేసీబీలతో పోయి కూల్చేసినారు. మరి దాని ఏమంటారు సార్? దాని వేరే భాష తీసుకొచ్చి చెప్పాలన్నా మరి ఆ భాషలు చెప్పారు. ఏడు పార్టీ ఆఫీస్ లేకపోయింది, అతను తిట్టాడు కదా, తిట్టోని మనం తిడదామనే ఉద్దేశంలో పోయినారా, ఏదో పోయినారు. లేనప్పుడు ఆడ ఉన్నటువంటి కట్టన్లు కానీ ఆ గ్లాసులు కానీ పాల్గొట్టారు, వచ్చినారు, కాదని చెప్పలే, వాళ్ళ మీద కేసులు పెట్టారు, జరిగింది. ఆ తర్వాత మీరు చేసిన ఘనకార్యం ఏంది? గుణాదులతో పాటు కిందికి పీకేసి నేలమట్టం చేసినారు కదా, అప్పుడు మనం పెద్ద ఘనకార్యం చేసినట్ట. మీకు కేవలం ఆడేదో రేకుల చెట్టు కూల్చినట్టు మాత్రమే దాన్ని ఒక నినాదం కింద పెట్టుకున్నారు. ఏమని? కూల్చివేత 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 ప్రభుత్వ విధంగా. మరి మీరు కూల్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు కూల్చినా తప్పే సార్, ఎవరు కూల్చినా తప్పే సార్, ఎవరు కూల్చినా కూడా తప్పే. టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు వచ్చి వైసీపీ కూల్చినా కూడా తప్పే. నేను దాని గురించి మాట్లాడుతున్నా. వాళ్ళైతే ఈ యాప్ల్లో పెట్టలేదు, మీరేమన్నా ఈ యాప్ల్లో పెట్టే ఉద్దేశం ఉందా? కేవలం మీ పార్టీ అభివృద్ధి కోసం మాత్రమే ఈ యాప్ వాడతారు, అది నేను అడుగుతున్నా. ఎవరు చేసినా తప్పే. ఒక్కటి తెలుసుకోవాలా, వాళ్ళు ముగ్గురితో పాటు కేంద్రం కలిసిన, ఎన్నికల కమిషన్ కలిసిన తల్ల కిందులు పడిన వాళ్ళ అధికారం వాళ్ళ పరిస్థితి. మాకు సింగల్ కాంగ్రెస్ పార్టీ సింగల్, ఈ రోజు వరకు సింగల్. మాకున్నటువంటి క్యాడరు, మాకున్నటువంటి లీడరు, మాకున్నటువంటి అభిమానులు బ్రహ్మాండంగా ఉన్నారు. మాకు అవన్నీ అవసరం లే. మీరు యాప్లు ఓపెన్ చేయడం, ఆయన మిమ్మల్ని కొట్టాలనడం, మిమ్మల్ని కొడతామనడము, కొట్టడానికి పదాం రామనడము, ఇలాంటివన్నీ మాకు అవసరం లే.
మా కార్యకర్తలకు చేస్తున్నటువంటి అన్యాయాలపైన, దాడులపైన, అక్రమ కేసులపైన వాటన్నిటిని ఒక లిస్ట్ ఉంటుంది. వాటితో పాటు ప్రజలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ప్రజలకు అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు. ప్రజలకు సంబంధించి మీరు చూసిన నిన్న కూడా ఒక ముస్లిం అతను గుంటూరు జిల్లాలో విషం తీసుకొని ఈ చావుకు కారణం అని చెప్పి తాగి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. రాష్ట్రంలో అనేక పోలీస్ స్టేషన్లో, ఆ పోలీస్ స్టేషన్లలో వీళ్ళు చేస్తున్నటువంటి దాడులు తట్టుకోలేక, దౌర్జన్యాలు తట్టుకోలేక అది విషం తాగి చనిపోతాడు. మన కృష్ణలంకలో కూడా క్రాంతి అనే క్యాండిడేట్ కూడా తాగి చనిపోయినాడు. అట్లా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గ కోటల్లో ఒకటిన్నా జరుగుతున్న సంఘటనలు ఉన్నాయి. అలాంటివన్నీ ఉన్నప్పుడు వాటిని మనం నోట్ చేసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది కదా. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ప్రజలకు ఇబ్బందులు పెట్టినప్పుడు ఆ ఇబ్బందులు నోట్ చేసుకొని ఆ తర్వాత న్యాయం చేయాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది కదా. ఆ న్యాయం చేయాలనేది ఏ విధంగా మీరు తప్పులు చేస్తున్నారు, ఎందుకు ఆ తప్పు జరిగింది, ఇప్పుడు క్యాండిడేట్ ను భూమి లాక్కోవాలనే ఉద్దేశంలో భాగంగా పోయినటువంటి తెలుగుదేశం లీడర్లతో పాటు పోలీసులు సపోర్ట్ చేసి లాగా ఒత్తిడి చేస్తున్నారు. సరే అతను చనిపోయినాడు. చనిపోయిన తర్వాత దాన్ని మా యాప్ లో పెట్టుకుంటే రేపు వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకి జరిగినటువంటి అన్యాయానికి న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు కూడా ఉంటుంది కదా. అలాంటి అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇక మోహన్ రెడ్డి గారు ఏదైతే గతంలో నేను కార్యకర్తల్ని వదిలేశాను, కార్యకర్తలను నేను పట్టించుకోలేదు, పార్టీ ఓటమికి కారణం అదే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్తు ఒప్పుకున్నారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళ గురించో జనసేన వాళ్ళ గురించో కాకుండా అసలు ఎవరైతే మీ ఎమ్మెల్యేలకి కానీ లేదంటే ప్రజలకి కానీ కనెక్టివిటీని కట్ చేశారు గతంలో ఉన్న వాలంటీర్ వ్యవస్థ రావడం ద్వారా, అలాంటి లేకపోవడం వల్ల ఈ రోజున మళ్ళీ కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సంబంధం ఏర్పడడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారా? నిజంగా మీరు దానికి ఉపయోగిస్తారా? కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండమైనటువంటి సంబంధం ఉంది, దాంట్లో డౌట్ లేదు. మీరు నేను ఎవరు అనుకున్నా ఎవరు అనుకోకపోయినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి కార్యకర్తతో దగ్గర నుండి వాళ్ళ సమస్య పరిష్కరించే పరిస్థితి ఎవరికి ఉండదు. వాళ్ళు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి, కార్యకర్తలకు సంబంధించి వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. వాళ్ళు బాధ్యత మరిచినప్పుడు ఇక్కడ సమస్య ఏర్పడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, వాళ్ళు కానీ, ఆ పార్టీ కానీ, ఈ పార్టీ కానీ, ఏ పార్టీకి సంబంధించిన పరిష్కరించాల్సిన బాధ్యత ఉంటుంది. నాయకుడు అనేది సపరేట్ గా వాళ్ళకి ఏదైనా నిధులు కేటాయించడమో, లేక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, బెల్ట్ షాపులు అనేది ఉండదు, బెల్ట్ షాపులు నిషేధిస్తున్నానని 2014 ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సంతకం కూడా పెట్టాడు. తర్వాత ఈ రోజు ఏం జరుగుతుంది, 2 లక్షల బెల్ట్ షాపులు పెట్టి బ్రహ్మాండంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు మొత్తం విచ్చలవిడిగా కోర్టు సంపాదించుకుంటున్నారు. ఇసుక జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వీళ్ళు ఇసుకంతా బ్రహ్మాండంగా వీళ్ళు జోబులు నింపుకుంటున్నారు. ఈ విధమైనటువంటి అక్రమాలు, అన్యాయాలు వాళ్ళు చేసుకుని కార్యకర్తలు సంపాదించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైనటువంటి అన్యాయం వద్దు, ప్రజలకు మనం మేలు చేయాలి, ప్రజలు బాగుండాలి, ప్రజల కోసమే మనం పనిచేయాలి, ప్రజలకు మనం పనిచేసే కార్యకర్తగా మీరు ఒక సేవకుడుగా పనిచేయండి అంతే తప్ప మనం వ్యాపార పరంగా వచ్చినట్టు, రాజకీయాలకు వచ్చినట్టు పనిచేయద్దనే ఉద్దేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనుకున్నారు. కాబట్టి వల్ల అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళకు కొంచెం అన్యాయం జరిగిన మాట వాస్తవం. కార్యకర్తకు ఏమాత్రం న్యాయం జరిగిన మాట వాస్తవమే. కానీ ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రాంతీయ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పదవులు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ ప్రజలకు అందించినటువంటి డబ్బులు ఏ ముఖ్యమంత్రి కూడా రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రిగా డైరెక్ట్ గా అందించినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అది ఉంది కాబట్టి ఇంతమంది లీడర్లు ఆపోజిట్ అయినా, ఇంతమంది కార్యకర్తలు పని చేయకపోయినా 40% ఓటు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని ప్రజలు ఉన్నారు. కానీ దాన్ని మేము మెయింటైన్ చేయడంలో ఫెయిల్ అయినాం కాబట్టి మేము కూడా వెనుకబడిపోయినాం అనేది మా అభిప్రాయం. ప్రోత్సహించాలనే ఉద్దేశంలో భాగంగా మళ్ళీ మాట్లాడతాం. మీ అభిప్రాయం అర్థమైంది. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి వినీల గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. వినీల గారు నమస్తే అండి. లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారం అండి. ఎస్ వినీల్ గారు, మీరు మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే అవుతుంది, చూద్దాం. ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న 2.0 అన్న మొబైల్ సూపర్ యాప్ను రిలీజ్ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అని అంటే, సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ను ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేసేయడము, డిలీట్ చేసేదానికి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు పనడము, ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం.
జగనన్న 2.0 సూపర్ యాప్ను. ఈ యాప్లో ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. చెప్పడమే కాకుండా పార్టీతో నిత్యం తాను అనుసంధానమై ఉండగలుగుతాడు. సో అదొక మంచి పరిణామం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసే కుట్రలు ఏదైతే ఉన్నాయో కుట్రలను కూడా తిప్పికొట్టినట్టు అవుతుంది. ప్లస్ మన వాళ్ళందరికీ కూడా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త నుంచి సెంట్రల్ ఆఫీస్ దాకా ప్రతి నాయకుడు కూడా రైట్. సోషల్ మీడియాలో వైసీపీ కంటెంట్లపై కుట్ర జరుగుతుంది కాబట్టి మేము ఇలాంటి యాప్ను తీసుకొస్తున్నాం, ఏమంటారు? లక్ష్మీనాథ్ గారు, ఇవాళ ప్రపంచం అంతా టెక్నాలజీకి ముడిపడి ఉంది. అన్ని అంటే ఇవాళ దేశ రాజకీయాలు చూసుకుంటున్నా ప్రతి పార్టీ కూడా టెక్నాలజీకి అనుసంధానం అయ్యి ప్రజలకి అలానే క్యాడర్కి అందుబాటులో ఉండేలాగా టెక్నాలజీని వాడుకుంటున్నారు, వినియోగపరుచుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒక సూపర్ యాప్ అని తీసుకురావడంలో పాపం ఆయన చాలా వెనకబడ్డారని చెప్పుకోవాలి. టెక్నాలజీని వినియోగించుకోవటంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వెనకబడ్డారు ఫస్ట్ లైన్. తర్వాత ఏంటంటే టెక్నాలజీని వినియోగం చేసుకోవటంలో కానివ్వండి, డిజిటల్ లైబ్రరీ కానివ్వండి, డిజిటల్ డేటా మెయింటైన్ చేయడం కానివ్వండి, ప్రభుత్వ విధి విధానాలు కానివ్వండి, క్యాడర్ గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, క్యాడర్ గ్రౌండ్ లో చేస్తున్నటువంటి వర్క్ ని టీడీపీ పార్టీ యాప్స్ లో మేము అప్లోడ్ చేస్తాము. అంటే మేము టీడీపీ యాప్ ని ఎందుకు వినియోగపరుస్తాము అంటే ప్రభుత్వ కార్యక్రమాలు అలానే గ్రౌండ్ రియాలిటీ క్యాడర్ గ్రౌండ్ లెవెల్లో చేస్తే పనుల్ని మేము అక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే కంటెంట్ డిలీట్ చేస్తున్నారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానండి మరి ఆ స్క్రిప్ట్ ఎవరిస్తారో తెలియదు, కానీ నాకు ఒక రకంగా ఆయన చూస్తే జాలేస్తుంది. క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. మీరు ఒక మాజీ సీఎం, ఒక పార్టీ అధ్యక్షుడు, మీరు మీడియాని అడ్రస్ చేస్తూ మాట్లాడేటప్పుడు డెఫినెట్ గా వాళ్ళు ఇచ్చింది యాస్టిస్ గా చదవకూడదు, మీకంటూ కొంత అవగాహన ఉండాలి. ఎందుకంటే ఫేస్బుక్ లో కానివ్వండి, ట్విట్టర్ లో కానివ్వండి, వీళ్ళు పెట్టే వీడియో మార్ఫింగ్స్ కానివ్వండి, ఫేక్ డేటాను తీసుకొచ్చి పెడుతున్నప్పుడు ఫ్యాక్ట్ చెక్ జరిగింది. అది ఇబ్బందికరమైన కంటెంట్ ఉన్నప్పుడు ఫేస్బుక్ లేదా ట్విట్టర్ ఇవన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం ఆ డేటాని డిలీట్ చేస్తే ఆటోమేటిక్ గా దీన్ని ప్రభుత్వం మీద నెట్టడం ఏంటండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి టెక్నాలజీ గురించి అవగాహన లేదు. మరి ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, మరి ఆయనకి అవగాహన లేదు అంటే నాకు అంటే జాలేస్తుంది ఆయన చూస్తుంటే. అండ్ ఇంకోటి, ఇందాక మాట్లాడుతూ కూడా వైసీపీ అధికార ప్రతినిధి గారు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన దానికి నేను సమాధానం ఇస్తా. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి 151 సీట్లు ఇచ్చి ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ప్రజల్ని కలవడం, ప్రజల్ని కలిసిన పాపం లేదు, పాపం క్యాడర్ ని కలవలేదు, నాయకుల్ని కలవలేదు. ఇదంతా ప్రజలు గమనించారు కాబట్టే 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. జగన్ 2.0 అన్నారు. ప్రతిసారి ఆయన పొలిటికల్ గా ఒక కామెడీ పండించి వెళ్ళిపోతున్నారు. కావాల్సినంత స్టఫ్ ఇస్తారు ట్రోలర్స్ కి. మళ్ళీ నిన్న వచ్చారు జగన్ 2.0 సూపర్ యాప్ అంటున్నారు. గతంలో కూడా లక్ష్మీనాథ్ గారు మీకు గుర్తుందా, బ్లూ బుక్ అని పెట్టారు ఒకటి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు గడప గడపకి అన్నారు, గడప గడపలో ప్రజలు వ్యతిరేకించారు. కాబట్టి ఇప్పుడు మా ఓట్ బ్యాంక్ ఉంది, మా సెక్టర్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉందని చెప్పుకుంటున్నారే, వాళ్ళ కోసం ఈ యాప్ తీసుకొచ్చారా లేదా వాస్తవంగా ప్రజా సమస్యల మీద తీసుకొచ్చారా లేదా గవర్నమెంట్ సోషల్ పాలసీ మేకింగ్స్ ని మీరు ఖండించడానికి తీసుకొచ్చారా? దీని మీద వినీల్ గారు, ఇది ప్రజల కోసం తీసుకొచ్చిన యాప్ కాదు. ఇది ప్రజల కోసం కంటే కూడా వాళ్ళ కార్యకర్తలు అనేక మంది చేత ఇబ్బందులు, ప్రభుత్వం చేత ప్రధానంగా ప్రభుత్వం చేత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ప్రభుత్వం ఏదైతే ఇబ్బంది కార్యక్రమాలు చేపడుతుందో, ఇబ్బంది పెడుతుందో, ఏమి ఇబ్బంది పెట్టారో ఆ యాప్లో పెడితే ఆ తర్వాత వాళ్ళకి న్యాయం చేస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాటిలన్నింటినీ అడ్రస్ చేస్తారు. ఆయన యొక్క ఉద్దేశం అది. జగన్ గారు 2.0 అని చెప్పి మాట్లాడారు. తర్వాత ఆయన మీడియా ముఖంగా మాట్లాడారు.
రప్ప నరుకుతారంటారు మా వాళ్ళు, తప్పేంటి అని మాట్లాడుతున్నారు. ఆయన ఒక ప్రజా ప్రతినిధిగా ఉంటూ మాజీ సీఎం అయి ఉండి ఆయన ఏం మాట్లాడతారంటే రప్ప నరుకుతా ఉంటే తప్పే ఉంది అని అన్నారు. పోలీస్ వ్యవస్థని గుడ్డను ఊడదీసి కొడతాం పోలీసులని మేము అధికారంలోకి వస్తే అన్నారు. మీరు పారిపోయినా పట్టుకొచ్చేస్తాం ఎక్కడున్నా అన్నారు. అంటే ఏంటి, బెదిరిస్తున్నారా? అమరావతిని ఆపేస్తా ఉంటారు, పోలవరాన్ని ఆపేస్తా అంటారు, ఎవరైతే కాంట్రాక్ట్లు చేశారో వాళ్ళందరూ కాంట్రాక్ట్లు రద్దు చేస్తామంటారు. ఈయన మీడియా ముఖంగా మాట్లాడేది ఒక సోషల్ యాప్ ఒకటి తీసుకొచ్చి ఇప్పుడు ప్రజల్ని, నేను నిజంగా చెప్తున్నానండి, నాకు వ్యక్తిత్వంగా ఇది ఎలా అనిపించిందంటే, మనం చాలా మూవీస్ చూస్తూ ఉంటాం మిలిటరీ బేస్ మీద. దాంట్లో ఏంటంటే జిహాద్ వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు, వాళ్ళకంటూ ఒక సీక్రెట్ నెట్వర్క్ పెట్టుకుని దాని ద్వారా తీవ్రవాద ఉగ్రవాద చర్యల్ని ప్రేరేపించే విధంగా గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ సూపర్ యాప్ ద్వారా అలా మాట్లాడుతున్నారేమో. లాని గౌరవించకండి అనేది ఆయన నినాదం. ఇప్పుడు మీరు కాదండి, ఇప్పుడు దానికేను మీరు మాట్లాడిన దానికి సంబంధం ఏంటి? వైసీపీ నేతలను ఉగ్రవాదులతో పోలుస్తారా మీరు, కార్యకర్తలని? వాళ్ళని నేను కార్యకర్తలను అంటలా, అక్కడ వాళ్ళు మాట్లాడే విధానం, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గమనించండి లక్ష్మీనాథ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు రప్ప నరికితే తప్పేంటని మాట్లాడింది మనం అందరం చూడలేదా? ఒకటి, ఆయన పోలీస్ వ్యవస్థని గుడ్డలు ఓడదీసి తంతామని మాట్లాడింది మనందరం వినలేదా? మీడియా ముఖంగా మాట్లాడారు కదా, విట్నెస్లు ఉన్నాయి కదా. అండ్ మోర్ ఓవర్, ఒక రాజ్యాంగం చేసినటువంటి చట్టాన్ని ఉప్మా చట్నీ అంటూ మాట్లాడిన వాళ్ళ మాజీ ప్రజా ప్రతినిధులు, వాళ్ళ ఒక మాజీ మినిస్టర్లు, వైసీపీలో ఉన్నటువంటి అంపటి రాంబాబు గారు, కొడాలి నాని గారు, పేర్ని నాని గారు వాళ్ళు మాట్లాడిన మాటలు మనం వెళ్ళలేదా? గమనించారా? మోహన్ రెడ్డి గారు ఇస్తాను. ఒక్క నిమిషం, మీరు మాట్లాడినంత సేపు మేము ఎక్కడ ఇంటరప్ట్ చేయలేదండి, చాలా సమన్వయం పాటించాం. మీరు చెప్పండి మోహన్ రెడ్డి గారు ఇస్తాను. మోహన్ రెడ్డి గారు దయచేసి. అంపటి రాంబాబు గారు పబ్లిక్ మీటింగ్ లో ఏం మాట్లాడారండి? రావణులే కావాలి, మేము రావణులే గెలిపించుకుంటాము, రావణ రాజ్యాన్ని ఏర్పరచుకుంటాము అని మాట్లాడతారా? అంటే మరి ఇవి ఉగ్రవాద అంటే తీవ్రవాద భావజాలాలు కాకుండా ఎలాంటి భావజాలం అని చెప్పి మనం అనుకోవాలి? రైట్. రైట్. మోహన్ రెడ్డి గారు, లక్ష్మీనాథ్ గారు ఇందాక ఏమన్నారంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేశారు అని మాట్లాడారు. దానిలో వాస్తవం చూసుకుందాం. జూన్ 2024 సంవత్సరం జూన్ నెలలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీతానగరం బోర్డు యార్డ్ అని ఉంటుందండి, అక్కడ తాడేపల్లి పరిధిలో ఉంటది. దాంట్లో ఏంటంటే ఇది సిఆర్డిఏ, ఏపీ సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం. పైగా ఆ వైసీపీ కార్యాలయం ఎక్కడైతే నిర్మించారో అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన స్థలం. మరి దీనికి ప్లానింగ్ లేదు. మున్సిపాలిటీ వాళ్ళు ముందస్తుగా నోటీసులు ఇచ్చి చూపించాం కదా, మేమేమైనా అడ్డుకున్నామా? వాయిస్ అయిపోయినా మేము మాట్లాడుతున్నాం. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు సమయం పడి. రైట్. ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు కాసేపు ఆగండి. ఆవిడ మాట్లాడిన దాన్ని మీరు నోట్ చేసుకుని కౌంటర్ చేద్దరు కానీ ఆవిడ మాట్లాడి అయిపోయింది. ఆవిడ మాట్లాడటం అయిపోయింది. మీకు ఇస్తాను. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ఆగండి ఒక్క నిమిషం. వినీల్ గారు మీరు కంటిన్యూ చేయండి. వినీల్ గారు కంటిన్యూ చేయండి. కాదండి, బిల్డింగ్ కూల్చివేసిన వాస్తవాలు అవి. రెడ్ బుక్ అంటారు, మేము మొదటి నుంచి చెప్తున్నాము. రెడ్ బుక్ లో ఎవరైతే ప్రజా ప్రతినిధులు ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించారో మోహన్ రెడ్డి గారు కాసేపు ఆగండి. మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ లో ఉన్నాయి.
చట్టరీత్యా లేదు, చర్యలు ఎందుకు తీసుకుంటారు రాజ్యాంగం ఎందుకు తప్ప చెప్పమని అర్థం. వ్యక్తిగత కక్ష సాధింపులు కాదు అని చెప్పి చాలా క్లియర్ గా మాట్లాడారు. రైట్ వినీల్ గారు, ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ ఇస్తాను. యా మళ్ళీ ఇస్తాను వినీల్ గారు మీకు. యా వినీల్ గారు మళ్ళీ ఇస్తా, కాసేపట్లో ఇస్తా మీకు. మనతోటి జనసేన నేత తిరుత్తూని వేణుగోపాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు నమస్తే అండి. సార్ నమస్తే లక్ష్మణ్ గారు. వేణుగోపాల్ గారు, ఈ జగనన్న 2.0 సూపర్ యాప్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ప్యానెల్లో మాట్లాడింది విన్నారు, నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది విన్నారు. మీరేమనుకుంటున్నారు? గతంలో మీరు వైసీపీ కార్యకర్తగా ఉన్నారు, మీ యొక్క అనుభవం కూడా మీకు తెలిసి ఉంటుంది, మీరు మాట్లాడవచ్చు. సార్ లక్ష్మణ్ గారు, మీకు అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, వైఎస్ఆర్ నాయకులు మోహన్ రెడ్డి గారికి, కృష్ణకి, అమ్మటి ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నమస్తే అండి. సార్ మోహన్ రెడ్డి గారు మేము మాట్లాడేటప్పుడు అన్నం మాట్లాడద్దండి, లేదంటే అన్నం మాట్లాడేటప్పుడు మేము అడ్డు తగలాల్సింది. మాట్లాడలేరు, ఏదైనా అభ్యంతరం ఉంటే చెప్పారు అంతేగాని ఆయన ఆపలేదు. వాళ్ళు చెప్పని Yes. మంచిదా చెడ్డ అనేది జనాలు రిసీవ్ చేసుకుంటారు. రైట్ మాట్లాడండి. విచ్చలవిడిగా మాట్లాడకండి, ఎవరితో అనేది మాట్లాడండి. రైట్ మోహన్ రెడ్డి గారు, నువ్వు దానికన్నా ఎక్కువ మాట్లాడినా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకురాలు మాట్లాడింది అన్న తక్కువ, నువ్వు దానికన్నా ఎక్కువ మాట్లాడినా. అంటే మేము ఓపిక ఇలా ఈ వాయిస్ వచ్చినప్పుడు నీ మాట్లాడతావు, నేను చెప్పినట్టు నువ్వు మాట్లాడలేవు కదా. రైట్ వైఎస్ఆర్సీపీ స్టాండ్ కాదు కదా మేము చెప్పేది, మా పార్టీ స్టాండ్ మేము చెప్తాం. రైట్ సార్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2.0 సూపర్ యాప్ ద్వారా ఈ రోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని వాళ్ళని ఏ దశగా తీసుకెళ్తున్నాడో అర్థం కావడం లేదు. ఈ రోజు ఉగ్రవాదము, తీవ్రవాదం, దేశద్రోహము లాంటి కార్యక్రమాలు వాళ్ళ చేత చేపిస్తున్నారు. ఈ రోజు గంగమ్మ జాతరలో ఏదైతే పొట్టేల్ని నరికినట్టు రప్ప నరికితే తప్పేముంది అని చెప్పి ప్రజల్లో చెప్తున్నాడు. దానికి యూట్యూబ్ కింద కామెంట్స్ ఉన్నాయి నీకు ఆయన వ్యతిరేకంగా. అది చూడలేక ఈ రోజు వాళ్ళు కొత్తగా ఒక యాప్ తయారు చేసుకుంటున్నారంట. అదే విధంగా చూస్తే ఈ రోజు గంజాయి అమ్మేవాడిని, లేదు అమ్మాయిల పైన రేపులు అటెంప్ట్ ఇంకా రకరకాలు చేసేవాళ్ళని, గూండాయుధం చేసేవాళ్ళని, అదే విధంగా దొంగతనాలు చేసేవాళ్ళని, అదే విధంగా అన్పార్లమెంట్ భాష వాడేవాళ్ళని, తల్లిల్ని చెల్లిల్ని, అదే విధంగా భార్యల్ని అసెంబ్లీలో మాట్లాడే వాళ్ళని, ఇవన్నీ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ అయింది. దాని కింద కామెంట్ చూడండి ఒకసారి మోహన్ రెడ్డి గారిని కూడా చూడమని చెప్పండి. ఏ విధంగా ఆ కామెంట్ వ్యతిరేకిస్తున్నారు రాష్ట్ర ప్రజలు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు గారు జీర్ణించుకోలేక ఈ రోజు 2.0 సూపర్ యాప్ డిజైన్ చేసుకుంటున్నారు వాళ్ళు. అదే విధంగా ఈ రోజు చూస్తున్నాం కత్తులతో నరకడం, గొడ్డలతో నరకడం, అదే విధంగా ఏదైతే వాళ్ళని వ్యతిరేకించిన వైఎస్ఆర్సీపీ నాయకులను వ్యతిరేకించిన వాళ్ళని యాక్సిడెంట్లు చేసి చంపడం, వీటికంతా రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కనుక ఈ రోజు వాళ్ళు దానికి యాప్ డిజైన్ చేసుకుని వాళ్ళకు అనుగుణంగా ఈ రోజు తీవ్రవాదం ఎట్టో మనకి నచ్చదో, ఉగ్రవాదులు చర్యలు మనకి ఎట్టో నచ్చదో, అట్లా వైఎస్ఆర్సీపీ చర్యలు వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఎవరికి నచ్చదు. కాబట్టి వాళ్ళు 2.0 ఒక యాప్ డిజైన్ చేసుకునేసి ఆ యాప్ లో వాళ్ళు కార్యక్రమాలు నడుపుతారు. ఇంకా వాళ్ళు దేశద్రోహులు లేకపోతే విద్రోహ చర్యలు కాకుండా ఇంకేం చేస్తారు వాళ్ళు. గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డికి ఏదైతే 51% ఓట్లు ఇస్తే రాష్ట్రాన్ని ఏ దిక్కు తీసుకెళ్లాడు. ఆ బోర్గడ్డ అనిల్ చంద్రబాబు నాయుడు నిన్న నరుకుతా, నీ కొడుకుని నరుకుతా, నీ బెడ్రూమ్ లోకి వస్తా, నీ వాకిట్లోకి వస్తా, ఏమొచ్చింది? 11 సీట్లు వచ్చింది. కోటమినాడు ఏం మాట్లాడినాడు? అన్పార్లమెంట్ ని వాడాడు. ఏమొచ్చినాయి? 11 సీట్లు వచ్చాయి. అదేవిధంగా వంశీ గాని, నందగాం సురేష్ గాని, రామ్ గోపాల్ వర్మ గాని, రోజా గాని ఇట్లా చెప్పుకుంటూ పోతే నాయకులందరూ ఇచ్చులు చెప్పాల్సింది వస్తుంది. వాళ్ళు చేసిన తీవ్రవాద చర్యల వల్లే రాష్ట్ర ప్రజలు 11 సీట్లు వచ్చారు. ఇంకా మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు గంజాయి అమ్మేవాడిని, బట్టలు చేసేవాడిని, మానభంగాలు చేసేవాడిని సపోర్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛగా బయట వచ్చి చిన్న పిల్లలయ్యా వీళ్ళు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు అంటే రాష్ట్ర ప్రజలు తుమ్మేస్తున్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి మాట్లాడాల్సిన మాటలు ఇవి. మన మోహన్ రెడ్డి అని కూడా సపోర్ట్ చేస్తాడు అంటే నీ ఇంట్లో ఒక గంజాయి అమ్మేవాడు, లేకపోతే నీ ఇంట్లో ఒక బంగాకి తాగేవాడు, లేదా ఒక మహిళని అత్యాచారాలు చేసేవాడు, ఇలాంటి వాళ్ళు మన బిడ్డలుగా ఉంటే మనం సహకరిస్తామా? వ్యతిరేకిస్తామా? అయితే
అయితే ఇక్కడ వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ తమ కార్యకర్తలకి అన్యాయం జరిగేటప్పుడు తన కార్యకర్తల మీద ఎవరైతే మీద విషం కక్కారో వాళ్ళ గురించి ఏం అన్యాయం జరిగిందో చెప్పటాకే ఈ యాప్ అన్నారు, కానీ గంజాయి కొట్టే వాళ్ళకి వాళ్ళకి నేను యాప్ పెడుతున్నానని ఆయన చెప్పలేదు కదా. అవును సార్, ఇప్పుడు యూట్యూబ్ లో పోయి చూడండి, గంజాయి సపోర్ట్ చేసేవాడికి మటన్ సార్ సోషల్ మీడియాలో నచ్చకపోతే 1000 కమెంట్లు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పిల్లోడు వీడు తెలియక చేశాడు అని సమర్థిస్తా ఉంటే కామెంట్లు ఏమొస్తున్నాయి? రైట్, అది సమర్థించకూడదు. రాష్ట్ర ప్రజలు Yes. ఉమ్మేస్తున్నారని చెప్పి మీరు సపరేట్ యాప్ డిజైన్ చేసుకుంటున్నారు. ఆ యాప్ లో వీళ్ళకి నచ్చినట్టు మీరు మాట్లాడుతున్నా దాని ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా, అక్కడ డిస్కరేజ్మెంట్ ఉండదు కదా. మీరు ఒక్కటి చెప్పండి, ఇప్పుడు ఇది కాదు, అనే సూపర్ యాప్ జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసుకుంటున్నారు. ఒక్కటి చెప్పండి, గతంలో మీరు వైసీపీ పార్టీకి పనిచేశారు, కార్యకర్తగా చాలా వినమ్రతతో పనిచేశారు. గతంలో కార్యకర్తలకి న్యాయం జరగలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేద్దామని పెట్టి ఉండొచ్చు కదా, మీకు అందుకే గతంలో న్యాయం జరగలేదేమో, కాబట్టి మీరు పార్టీ మారి ఉండొచ్చు. న్యాయం చేస్తానని ఈ రోజు కార్యకర్తలని నాశనం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే ఒక వ్యక్తి 100 మందిలో ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఇలాంటి దాన్ని నేను సమర్థించను, వ్యతిరేకిస్తాను, ఇలాంటి కార్యక్రమాలు అంటే 99 మంది కార్యకర్తలు మంచిదారులు నడుస్తారు. ఎప్పుడు ఈ ఒక్కరిని సపోర్ట్ చేస్తావు ఆ 99 మంది ఏ దారిలో పోతారు? అదే గంజా బ్యాచ్లు తయారవుతారు, అదే గుండాయిజం చేస్తారు, అదే రౌడీజం చేస్తారు, అదే దొంగతనాలు చేస్తారు, అవే మటర్లు చేస్తారు ఆ 99 మంది కూడా. అవునా కాదా? నువ్వు ఏ విధంగా ఆ రోజు కార్యకర్తలకు అన్యాయం చేశావు, ఈ రోజు అదే కార్యకర్తను ఏ దిశలో తీసుకెళ్తున్నావు? మళ్ళీ ఈ రోజు రాష్ట్ర ప్రజలకు ఏదో న్యాయం చేస్తున్నాడంట. ఈ రోజు అసెంబ్లీలో పోయి వ్యతిరేకించలేవు కానీ ఈ రోజు ఒక యాప్ పెడతాడంట, 2.0 యాప్ పెట్టేసి కార్యకర్తలకి ప్రజలకి న్యాయం చేస్తాడంట. మాట్లాడు, నువ్వు అసెంబ్లీలో పోయి వ్యతిరేకించు, ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తా ఉంటే నువ్వు ఒక యాప్ డిజైన్ చేసుకొని వాళ్ళు ఏ కార్యకర్తలు ఏం చేయాలనుకుంటావు నువ్వు? రైట్ వేణు గారు, రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి చర్యలకి. రైట్ వేణు గారు, మళ్ళీ తిరుత్తల వేణుగోపాల్ గారు మళ్ళీ మాట్లాడతారు, మళ్ళీ మాట్లాడతారు. అన్న మోహన్ రెడ్డి అన్న, మీ ఇదే పని చేసుకోండి, ఆ 11 సీట్లు కూడా చూద్దాం. మీరు ఇదే మాదిరిగా మాట్లాడుకోండి, ఓరుగడ్డ అనిలు లేకపోతే వంశీయు కొడాలని లాగే మాట్లాడుకోండి. ఈ రోజు రాష్ట్రంలో ఏ విధంగా అధికారంలో ఉండేటప్పుడు మీరు చేసిన దౌర్జన్యాలు దుర్మార్గాలకు 11 సీట్లు వచ్చిందో ఈ రోజు ప్రతిపక్షంలో కూడా అదే ప్రవర్తించండి. ఆ 11 సీట్లు కూడా రాకుండా పోనీ, మాకు కూడా అదే కావాల్సింది. భూమి ఇస్తున్నారు, ఇల్లు కబ్జా చేస్తున్నారు, అదే మటన్ చేసేవాళ్ళని, మానవంతాలు చేసేవాళ్ళని, రౌడీజం చేసేవాళ్ళని, గుండాయిజం చేసేవాళ్ళని, గంజా అమ్మేవాళ్ళని, గంజా తాగేవాళ్ళని జగన్మోహన్ రెడ్డి సమర్థించమండి. ఆ ఉండే 11 సీట్లు కూడా పోతుంది. అప్పుడు ప్రతిపక్షం కూడా లేకుండా పాలన సాగుతుంది కాబట్టి, ప్రజలు తిరగబడుతున్నారు కాబట్టి, మీరు భయపడుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేయాలనే ఉద్దేశంలో భాగంగా మీరు వెళ్తున్నారు తప్ప, అక్కడ రప్పారప్పాని వచ్చినటువంటి క్యాండిడేట్ మీ క్యాండిడేట్ మీ టీడీపీకి సంబంధించినటువంటి సభ్యత్వం ఉన్నటువంటి క్యాండిడేట్ ఇష్టం వచ్చినట్టు మీకు తోచిందల్లా మాట్లాడుతున్నా. మీరు అదే విధంగానే ప్రవర్తించండి. మీరు ఇప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో, అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించారో ప్రతిపక్షంలో కూడా అదే విధంగా ప్రవర్తించండి. ఆ 11 సీట్లు కూడా దిక్కు లేకుండా పోతారు. మళ్ళీ ఇద్దరితో మళ్ళీ మాట్లాడతాను. మోహన్ రెడ్డి గారు దయచేసి ఆగండి, సమయం పాటించండి. మోహన్ రెడ్డి గారు, తిరుత్తల వేణుగోపాల్ గారు మళ్ళీ మాట్లాడతాను మీతో. మళ్ళీ మాట్లాడతాను. మనతోటి రాజకీయ విశ్లేషకులు సుధాకర్ గారు ఉన్నారు. సుధాకర్ గారితో మాట్లాడే ముందు ఫోన్ ద్వారా టీడీపీ అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడతానికి అందుబాటులో ఉన్నారు. ఆయన 2 minutes మాట్లాడతారు. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. హలో విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. లో వాయిస్ వినపడుతుందండి. విజయశేఖర్ రెడ్డి గారు, నా వాయిస్ వినపడుతుందా? చాలా లోగా వినపడుతుందండి, సరిగా వినపట్లా. ఎస్ మీరు మాట్లాడండి. నా వాయిస్ వినపడితే పని మీకు అయితే, మీరు జర్నీలో ఉన్నట్టున్నారు, మీరు మాట్లాడండి.
2.0 గురించి మీ చెప్పండి. 2.0 గురించి సూపర్ యాప్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. సార్ అసలు ఈ జగన్ 2.0 అంటే ఏంటి? దీని మీద ముందు క్లారిటీ రావాలి సార్. ఇప్పుడు ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కష్టపడ్డారో, ఏ నాయకులైతే కార్యకర్తలైతే ప్రాణాలు తెగించి పార్టీ కోసం శ్రమించారో, సేవ చేశారో, ఆ వ్యక్తులను, ఆ కార్యకర్తలు కావచ్చు, లోకల్ నాయకులు కావచ్చు, 2019 తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాయకులను, కార్యకర్తలు పూర్తిగా పక్కన పెట్టి వాలంటీర్లను అపాయింట్ చేసి వారి ద్వారా పరిపాలన సాగించే తీరు కావచ్చు, లేదంటే కార్యకర్తలకు, నాయకులకు కనీసం బిల్లులు వాళ్ళు ఏదైనా చిన్న వర్కులు చేస్తే దానికి సంబంధించిన పేమెంట్ కూడా ఇవ్వని పరిస్థితి, కనీసం వారి భావాలను పట్టించుకునే పరిస్థితి, వారికి ఏమాత్రం కూడా ప్రభుత్వం నుంచి సహకారం అందని పరిస్థితుల్లో 2024లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారో సార్, 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధానమైన కారణంలో ఒక కారణం కార్యకర్తలు, నాయకులు సరిగా సహకరించకపోవడమే ఎలక్షన్ లో. దానికి కారణం వాళ్ళు సరిగా పట్టించుకోకపోవడం గవర్నమెంట్. సో 2024 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల కాన్స్టిట్యూన్సీ నుంచి లీడర్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పిలిపించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? అయ్యా, మీరు 2019 వరకు పరిపాలన చేసినప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదు, నిర్లక్ష్యం చేశారు, మమ్మల్ని గాలి కొదిలేశారు అని బాధపడినప్పుడు, సరే ఇక 2029లో మనం అధికారంలోకి వస్తే జగన్ 2.0లో మనం డిఫరెంట్ గా ఆ రోజు పరిపాలన చేద్దాం, కార్యకర్తలకు ఇతోలికంగా తోడ్పడతా, కార్యకర్తలకు మేలు చేస్తా, కార్యకర్తలను పట్టించుకుంటానని నమ్మవలిగిన పరిస్థితుల్లోనే ఆ నమ్మకాన్ని ఎక్కడ సడలిపోతుందో, ఎక్కడ కార్యకర్తలు పార్టీకి దూరం అవుతారో, ఎక్కడ కార్యకర్తలకు పార్టీకి మధ్యలో గ్యాప్ వస్తుందో భయపడి ఈ రోజు జగన్ 2.0 సూపర్ యాప్ అని ఒక యాప్ తీసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న కారణాలు ఏంటి? ఈ యాప్ లో ఉన్న ప్రధానమైన ఫీచర్స్ ఏంటంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో ఉన్న నాయకత్వం కావచ్చు, కార్యకర్తల్లో కావచ్చు, అక్కడ వీడియో కాన్ఫరెన్స్ కావచ్చు, టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టడానికి ఆస్కారం ఉంది ఈ యాప్ లోని వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే గత 12 సంవత్సరాల పుష్కర కాలం ఏంటంటే పార్టీ పెట్టి ఈ మధ్య కాలంలో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో కావచ్చు, నాయకులతో కావచ్చు ఏ రోజైనా టెలికాన్ఫరెన్స్ పెట్టారా? సరే సరే, వాళ్ళ పార్టీ ఇష్టం కదా. ప్రతి వారం పదిలకు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ లో కొన్ని వేల లక్షల మందితో మాట్లాడతారు. మరి అలాంటి పరిస్థితి ఎక్కడైనా అంటే వైసీపీలో ఉందా? మరి ఈ రోజు మాట్లాడుతున్నారు, ఈ రోజు మేము యాప్ ద్వారా మాట్లాడతామని ఈ రోజు చెప్తున్నారు. అట్లాగే వారికి సంబంధించిన లోకల్ గా జరుగుతున్న ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో, అంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఆ పరిధిలో జరిగే ఏదైతే కార్యక్రమాలు కావచ్చు, లేదంటే ప్రెస్ మీట్లు కావచ్చు, లేదంటే పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ యాప్ లో లోడ్ చేసే విధంగా, ఆ యాప్ లో అప్లోడ్ చేసే విధంగా కూడా ఆ యాప్ లో రూపొందించాలని మాట్లాడుతున్నారు. అంటే కార్యకర్తలకు పార్టీకి మధ్య గ్యాప్ రాకుండా అనుసంధానం చేయడానికి మాత్రమే ఆ యాప్ ను ఉపయోగించాలనేది పార్టీ ఉద్దేశంగా కనబడుతోంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఏం చెప్తున్నారు? అసలు ఫేస్బుక్ లో కావచ్చు, ట్విట్టర్ లో కావచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, మీరు మా సోషల్ మీడియా కార్యకర్తలు దాడులు చేస్తున్నారు, టాస్క్ ఫోర్స్ అనే పేరుతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా కార్యకర్తలు వేధించి కేసులు పెడుతున్నారు, అట్లాగే మాకు సంబంధించిన ఏదైతే మేము అప్లోడ్ చేస్తున్నామో కంటెంట్ ను దాన్ని డిలీట్ చేస్తున్నారు, అందుకే ఈ యాప్ తెస్తున్నాం అంటారు. కానీ నేను అడుగుతున్నా, వీరు తెచ్చే ఒక చిన్న యాప్ ఒక ఫేస్బుక్ కో, ఒక ఇన్స్టాగ్రామ్ కో, ఒక ట్విట్టర్ కో సమానమా? అలా యూజ్ చేయడానికి అది ఉపయోగపడుతుందా? కాకపోతే వాళ్ళ కార్యకర్తలు ఏదైనా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏదైనా వారి అభిప్రాయాలు కావచ్చు, ఏదైనా అప్లోడ్ చేయడానికే పనికొస్తుంది కదా యాప్. సోషల్ మీడియాకు బదులుగా దీన్ని ఉపయోగించవచ్చు. సో ఫేస్బుక్ కో, ట్విట్టర్ కు బదులుగా దీన్ని ఉపయోగించచ్చు అనేది అది అవాస్తవము, అవాస్తవం కాదు. కేవలం గవర్నమెంట్ మీద దుమ్మెత్తిపోవడానికి మాత్రమే దీన్ని సాగుగా జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నారు. వారు ఈ యాప్ ను తీసుకురావడానికి ఉన్న కారణాలు వేరు, ఈ రోజు వారు మీ యాప్ తీసుకొచ్చడానికి కారణం అని వేరే కదా చెప్తున్నారు, గవర్నమెంట్ మీద దుమ్మిది పోస్తున్నారు. అందరూ అర్థం చేసుకోవాలి. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది విజయశేఖర్ రెడ్డి గారు, ధన్యవాదాలండి. ఎస్, రాజకీయ విశ్లేషకులు సుధాకర్ గారితో మాట్లాడు. సుధాకర్ గారు, ఏదైతే 2.0లో ఇప్పుడు
తమ కార్యకర్తల కోసం తమ యాప్ తీసుకొస్తే గుమ్మడికాయ దొంగగా భుజాలు తడువుకున్నట్టు ఈ కూటమి నేతలకు ఏమవుతుందని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మీరు విశ్లేషకులుగా మీరు చెప్పండి, 2.0లో ఆ యాప్ తీసుకురావడం వలన ప్రభుత్వానికి ఏదైనా లాస్ అయ్యే అవకాశం ఉందా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? లేదంటే తమ పార్టీ యొక్క లబ్ధి కోసం వాళ్ళు తెచ్చుకున్నారు అనుకుంటారా? మీరేమంటారు? ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులకు మీకు అలాగే వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే. మనం యాప్ తీసుకురావటాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మీరు మొదట్లో చెప్పినట్టుగా అన్ని పార్టీలకు ఏదో ఒక యాప్ ఉంది. అయితే జగన్ గారు కొంచెం లేట్ గా తీసుకొచ్చారు యాప్. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి మొదట్లో ఉండేది, మన టీడీపీ అని ఉండేది, తర్వాత దాన్ని మై టీడీపీ కింద మార్చినట్టున్నారు. అయితే ఈ యాప్లు అనేది కార్యకర్తలకు నాయకులకు అనుసంధానంగా ఉపయోగపడద్దు అనేది తెలుగుదేశం పార్టీ చెప్పినా, జనసేన చెప్పినా, లేకపోతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు చెప్పినా అదే. అయితే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త యాప్ అనేది ఎలా ఉపయోగపడుతుంది, దేనికి ఉపయోగపడుతుంది అనేది మనకు తెలియదు. కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆ కంటెంట్ డిలీట్ చేయడం వల్ల మనం ఒక యాప్ తీసుకొచ్చామన్నారు. కానీ మరి నాకైతే ఆ వైఎస్ఆర్సీపీ కంటెంట్ ఎక్కడ డిలీట్ చేసినట్టుగా నేను సోషల్ మీడియా ఫాలో అవుతాను, నాకైతే అనిపించలేదు. ఒకవేళ కంటెంట్ డిలీట్ చేశారు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. నేను ఒక అంటే అనుమానాల నివృత్తి కోసం చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. సో ఇప్పుడు ఇది మీకు కనపడుతుందా? మీకు ఇది కనబడుతుంది. సో కిరాకార్పి బొమ్మని ఒక గొర్రెకు పెట్టి ఇక్కడ రాశారు, పొట్టేలు సిద్ధంగా ఉంది 2019లో నరకటాకని చెప్పి కింద రాశారు, నీ చావుతో వైసీపీ పార్టీకి రక్షాభిషేకం చేస్తామని. వెనకమాల ఆ వ్యక్తి బ్లడ్ తో ఉన్నటువంటి ఒక ఫోటో పెట్టుకున్నాడు. సామాన్యంగా యూట్యూబ్ లాంటి మాధ్యమాలు అసలు రక్తాన్ని బ్లాక్ అండ్ వైట్ లో చూపించాలి, డైరెక్ట్ గా పెట్టినా కూడా యాక్సెప్ట్ చెయ్యవై మాధ్యమాలు. డిలీట్ అంటే ఇలాంటి కంటెంట్ బేసిక్ గా ఇప్పుడు మనం మాట్లాడిన వీడియోలు మీరు యూట్యూబ్ లో పెడతారండి, డిలీట్ అవుతున్నాయా? ఎందుకు అవుతావు కదా. డిలీట్ అయ్యాయి అంటే ఒక ప్లాట్ఫామ్ లో ఏదైనా ఒకటి డిలీట్ చేశారు అంటే ఆ ప్లాట్ఫామ్ నమ్మాలి ఇది గైడ్ లైన్స్ వైలెన్స్ కింద ఉంది, ఇది తప్పు అని నమ్మితేనే డిలీట్ చేస్తా తప్ప నేను మీరు ఆ పోస్ట్ తీసేయండి మాకు పొలిటికల్ గా యాంటీగా ఉందంటే తీసేరు. అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం ఇలాంటిది ఒకటి చూపించా. ఇలాంటి కంటెంట్ అనేది ఎక్కడ పెట్టినా తప్పే. ఇప్పుడు ఒక వ్యక్తిని బహిరంగంగా నరుకుతాము, రక్తాభిషేకం చేస్తాము అంటే ఎవరు మట్టికి యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళ పార్టీ కూడా యాక్సెప్ట్ చేయకూడదు. ముందు ఖండించాల్సింది వాళ్ళ పార్టీయే. మన పార్టీ సిద్ధాంతం అది కాదని వాళ్ళ పార్టీ ఖండించాలా. సో ఎందుకు డిలీట్ చేస్తున్నారు అనే దాని గురించి ఇది. అయితే ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళకి డిజిటల్ బుక్ అని ఒకటి జగన్ గారు గతంలోనే ప్రవేశపెట్టారు. ఆ డిజిటల్ బుక్ నాకు తెలిసి అనుకున్నంతగా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే అది గూగుల్లోకి వెళ్ళాలి, డిజిటల్ బుక్ అని సెర్చ్ చేసి ఓపెన్ చేసి మళ్ళీ అందులో పెట్టాలి. దానికంటే యాప్ అనేది కొంత వాడటానికి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో బహుశా ఆ డిజిటల్ బుక్ నుంచి యాప్ కి కన్వర్ట్ అయి ఉంటారనేది నా ఉద్దేశం. అయితే ఈ యాప్ల ద్వారా అయితే జగన్మోహన్ రెడ్డి గారి విచిత్రం ఏంటంటే మై టీడీపీ యాప్ ద్వారా గతంలో డేటా స్టోరేజ్ దొరుకుతుందని విమర్శించారు. ఒకవేళ నిజంగా జరుగుతుందా లేదా అనే దాని గురించి నేను మాట్లాడను. కానీ అలాగే అయితే మరి వైసీపీ ఇప్పుడు తీసుకొచ్చిన జగన్ 2.0 ద్వారా కూడా ఏమైనా డేటా స్టోరేజ్ జరుగుతుందా అనేది చెప్పాలి. అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి యాప్ కి తేడా ఉంటుందండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిల్లో విరివిగా వాడినట్టుగా ఆ యాప్ లో వాడలేం. ఒక యాప్ లో ఒకటి చూడాలంటే ఆ పార్టీ కార్యకర్తలు అయితే మాత్రమే చూడగలరు. నిన్న జగన్ గారు కూడా చెప్పింది ఏంటంటే మన పార్టీ కార్యకర్తలందరూ కూడా దీన్ని తీసుకోండి. ఒకవేళ సమన్వయం కోసం పైనుంచి కిందకి సమన్వయం కోసం లేదా గ్రామ స్థాయి ఒక నాయకుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి ఒక మెసేజ్ పెట్టాలి అంటే అలాంటి వాటికి ఆ ప్లాట్ఫామ్ ఉపయోగిస్తే ఖచ్చితంగా మంచిదే. మనం ఇక్కడ ఒకటి మెచ్చుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదట సోషల్ మీడియాని హైపర్ యాక్టివ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు 2019. ఏ పార్టీ కూడా ఆ స్థాయిలో సోషల్ మీడియాని హైపర్ యాక్టివ్ చేయలే. సరే అప్పుడు వచ్చినటువంటి ప్రశాంత్ కిషోర్ ఎన్నుకున్న దారి అలాంటిది. సో అప్పుడు జరిగినటువంటి డ్యామేజ్ ను గమనించిన తర్వాత ఏమైందంటే 19లో తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు ఓడిపోయిన తర్వాత సోషల్ మీడియా మీద ప్రధానంగా దృష్టి పెట్టాయి. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ నుంచి ఐటీడీపీ అని ఒకటి తెచ్చుకున్నారు, ఒక వ్యవస్థనే తెచ్చారు. తెలుగుదేశం పార్టీ అయితే సోషల్ మీడియా ఇంపార్టెన్స్ ను గుర్తించి ఒక వ్యవస్థనే తెచ్చుకుంది. ఆ తర్వాత మన టీడీపీ అని ఒక యాప్ తెచ్చారు, ఇప్పుడు మై టీడీపీ అని ఒక యాప్ తెచ్చారు. ఈ యాప్ ద్వారా ఏంటంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులైనా ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటే వాటిని ప్రచారం చేశారు. ఇప్పుడు వాళ్ళు చేసుకుంటున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉంటే వాటిని ప్రచారం చేసుకుంటారు. సో యాప్ అనేది పార్టీకి కార్యకర్తలకి అనుసంధానంగా ఉండటంలో తప్పులేదు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను విస్మరించారు అనేది వాస్తవం. నేను దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, 2 పార్టీల ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తా. గతంలో వైసీపీ హయాంలో న్యాయమూర్తుల మీద సోషల్ మీడియాలో కామెంట్స్ పెడితే కోర్టులో వైసీపీ తరపున న్యాయవాది పొనవోలు సుధాకర్ రెడ్డి గారు అనుకుంటా అప్పట్లో ఎవరైతే సోషల్ మీడియాలో న్యాయమూర్తుల మీద పోస్టులు పెట్టారో వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్పి తెర వెనక లీగల్ సహాయం అందించారు. సో అప్పుడు ఒప్పుకోలే, వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్పారు.
ఇదే విషయానికి వస్తే భారతీ రెడ్డి గారి మీద ఒక కిరణ్ అనే ఒక టీడీపీ యాక్టివిస్టు విమర్శ చేస్తే వాళ్ళు తప్పుకోలా, ఈ వ్యక్తి మా వ్యక్తి కాదని తప్పుకోలా. వెంటనే ఏం చేశారు, పార్టీ నుంచి సస్పెండ్ చేసి జైలుకు పంపారు. అంటే రెండు పార్టీ విధానాలకు మధ్య తేడా చెప్తున్నా. ఇందులో ఒకళ్ళు చేసింది తప్పు, ఒకళ్ళు చేసింది ఒప్పు అని నేను తప్పుల గురించి చెప్పట్లేదు, కానీ పార్టీ విధానాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి చెప్తున్నా. ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డి ఏ పార్టీ అండి? ఓపెన్ గా చెప్పండి, పార్టీలతో సంబంధం లేకుండా. వర్రా రవీంద్రారెడ్డి ఎవరు, ఏ పార్టీ? సవీంద్రారెడ్డి ఏ పార్టీ? భారతీ రెడ్డి షర్మిల మీద, అలాగే వివేక కూతురు మీద, సునీత మీద వ్యాఖ్యలు చేశారని తెలంగాణ పోలీసులకి ఫిర్యాదు చేస్తే ఆ వ్యక్తికి పార్టీకి భారతీ రెడ్డికి సంబంధం లేదని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరైనా ఒప్పుకుంటారా వాళ్ళ పార్టీ కాదని? వాస్తవానికి ఖండించి ఉండాలా. వైసీపీ పార్టీయే మన సిద్ధాంతం ఇది కాదు, మీరు లైన్ దాటి వెళ్తున్నారు, ఇది కరెక్ట్ కాదని వాడు వారించుంటే ఆ రోజు బాగుండేది. ఇకపోతే ఇందాక వైసీపీ అధికార ప్రతినిధి గారు లోకేష్ గారు గతంలో రెడ్ బుక్ ని ఏదో చెప్పారంటే, పాపం అప్పుడు వైసీపీ నాయకులే రెడ్ బుక్ ని మడిచి ఎక్కడైనా పెట్టుకోమన్నారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మళ్ళీ అదే రెడ్ బుక్ అంటున్నారు. సరే, ఒకవేళ నిజంగా లోకేష్ గారు మాట్లాడింది తప్పే అని ఎవరైనా అనుకుంటే సరే, నేను తప్పుల గురించి నేను మాట్లాడిన ఇందాక చెప్పినట్టుగా అదే మాటలు కాపీ కొట్టి జగన్ గారు మాట్లాడారు. నేను ఒకసారి వినిపిస్తా చూడండి. ప్రతి కార్యకర్తలు నేను ఒకటే చెప్తాను, ఎవడెవడైతే మీకు అన్యాయం పర్వాలా, అన్యాయం చేయండి, చూసుకుంటాం, ఐపీటీ ఖాళీ అయింది కొట్టండి అని చెప్పి అది ఏం చేస్తా ఉన్నాడు పేరు రాసుకోండి. బుక్ నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి, మీరు ఏ బుక్ లో రాసుకున్నా పర్వాలి. దాని తర్వాత మాత్రం అన్యాయం సినిమా మాత్రం మనం సో ఆయన మాట్లాడిన దానిలో అన్యాయం చేసిన దానికి సుధాకర్ రెడ్డి గారు అన్యాయం చేసిన వాళ్ళకి మామూలుగా ఉండదనే మాట జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఏం చెప్పలేదు కదా. గతంలో నారా లోకేష్ గారు కూడా అన్యాయం చేసిన వాళ్ళకి మామూలుగా ఉండదని వార్నింగ్ బాహాటంగా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు బాహాటంగా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మేము వస్తే మామూలుగా ఉండదు, తొక్కిపెట్టి నారదీస్తామని అన్యాయం చేసిన వాళ్ళకి, అక్రమం చేసిన వాళ్ళకి వార్నింగ్ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏం లేదు కదా దానిలో. నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది తప్పు అని నేను చెప్పట్లా. ఖచ్చితంగా అన్యాయం చేసిన వాళ్ళు శిక్షించాలని అంటాం తప్పు కాదు, దాన్ని ఎవరు కాదనరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనో లేదా జనసేనలో ఒక వ్యక్తి తప్పు చేసాడు అనుకోండి, భుజానేసి రావడం కరెక్ట్ కాదు కదా. చట్ట ప్రకారం శిక్షిస్తాం. గతంలో రెడ్ బుక్ అంశం ఇందాక మాట్లాడారు కాబట్టి దాని గురించి చెప్తున్నా. రెడ్ బుక్ అంశం కూడా సేమ్ అదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డిజిటల్ బుక్ అన్నారో లేదా జగన్ 2.0 సూపర్ యాప్ అన్నారో, రెడ్ బుక్ కూడా గతంలో నారా లోకేష్ గారు చెప్పింది అదే. ఆయన చెప్పినప్పుడు కూడా స్పష్టంగా చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు. అది అవుతుందా లేదా అనేది తర్వాత సంగతి. విచారం కోర్టులో నిరూపిస్తారా లేదా అనేది తర్వాత సంగతి. ఇకపోతే ఇప్పుడు కొత్తగా ఈ యాప్ ని వైసీపీ పార్టీ ఎలా వినియోగించుకుంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు కానీ అసలు అంటే ఒక సుధాకర్ గారు, నేను నార్మల్గా నాకు ఒక డౌట్, దీనిలో వ్యతిరేకంగా నేను మాట్లాడతలేదు ఎవరికి, కానీ ప్రజల మనసులో ఉన్న భావాలు నేను మాట్లాడాలి. ఇప్పుడు నారా లోకేష్ గారు రెడ్ బుక్లో నేను రాస్తాను అని చెప్పారు. దాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అని వైసీపీ వాళ్ళు అన్నారు. ఆ రెడ్ బుక్లో ఆయన పేరు రాసింది లేదు, ఆయన చేసింది ఏమీ లేదు. మీ దగ్గర ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. రెడ్ బుక్లో ఆయన పేరు రాసింది లేదు, సపరేట్గా ఈ రోజు వరకు ఇండివిజువల్గా టార్గెట్ చేసింది లేదు. ఆ బుక్కులు దేనికి తీయాలి? ఆ బుక్కుల్లో రాస్తామని ఎందుకు చెప్పాలి? పోనీ రాసినా ఇప్పటి వరకు ఏమన్నా చేశారా అంటే ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం చట్ట ప్రకారమే చేసుకుని వెళ్తున్నారు, మేము అందరూ కూడా చెప్తున్నారు. మరి ఇలాంటి అవకాశాలు ఆపోజిట్లో ఉన్న వైసీపీకి ఎందుకు ఇవ్వాలి? ఆ రెడ్ బుక్ అనే దాన్ని ఎందుకు తీసుకొచ్చారు లోకేష్ గారు? అప్పుడు అంటే గత 5 ఏళ్లలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అధికారులు వ్యవహరించిన తీరును బట్టి ఆయన మాట్లాడిన మాట. ఇప్పుడు జగన్ గారు కూడా సేమ్ అదే. నేను రెడ్ బుక్ అని చెప్పను, కానీ ఏదో ఒక బుక్ లో అయితే రాసుకోండి అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఈయన ఉద్దేశం కూడా ఏంటంటే ఎవరైనా తప్పు చేస్తే మేము వచ్చిన తర్వాత శిక్షిస్తామనేది. మొన్న ఇటీవల పేర్ని నాని గారు ఒక పోలీస్ ఆఫీసర్ మీద కూడా కొన్ని విమర్శలు చేశారు. అవి కూడా మనం ఖండించాలి. సీమ పందిలాగా ఉంటాడు, ఎర్రగా లావుగా ఉంటాడు అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ మీద పేర్ని నాని గారు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. పేర్ని నాని గారు అంటే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి, నిన్న మొన్నటిగా వరకు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. హుందాగా మీరు తప్పు చేస్తున్నారు, మేము వచ్చిన తర్వాత చట్ట ప్రకారం శిక్షిస్తానంటే వరకు తప్పు కాదు, కానీ వ్యక్తిగత దోషణలు చేసే విధంగా ఒక పోలీస్ ఆఫీసర్ ని మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ లో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని అపోజిషన్ లో ఉన్న సమయంలో ఆపితే 2 ఏళ్లలో నేను వస్తాను, నేను వచ్చిన తర్వాత నేను ఎంత చూస్తానని చెప్పి బెదిరిస్తే అప్పట్లో కేసు పెట్టారు. దాని మీద పోలీసులు బెదిరించారని కేసు కూడా పెట్టారు. సో అంటే ఈ బెదిరింపులు అనేది కరెక్ట్ కాదు. ఇది తప్పుడు సంకేతం, సమాజంలోకి తప్పుడు సంకేతం వెళ్తుంది. చట్ట ప్రకారం శిక్షిస్తాము, ఆధారాలతో నిరూపిస్తాం వరకు ఓకే, కానీ
మేము వచ్చిన తర్వాత ఏదైనా చేస్తాము అనేది మాత్రం కరెక్ట్ కాదు. Right. రప్ప నేను ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక్క నిమిషం కన్క్లూజన్ అండి. రప్ప ఆ పార్టీ ఖండించకపోవటం వల్ల ఇందాక కిరా కార్తీ అనే వ్యక్తిని కావచ్చు, లేదా అప్పుడు ఇంకొక వ్యక్తి ఎవరో పేరు గుర్తురాడు సేమరాజాని కావచ్చు, ఇంకొక 2-3 వ్యక్తుల పేర్లను బయట పెట్టి మేము వచ్చిన తర్వాత వీళ్ళు అంతు చూద్దాం, మా మొదటి టార్గెట్ వీళ్ళే, 2029లో మ్యాజిక్ ఫిగర్ దాటగానే రప్ప పొట్టేళ్ళు అని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మరి అపోజిషన్ లో ఉన్నటువంటి వీళ్ళే రేపు పొద్దున మేము వచ్చాక అది చేస్తాం ఇది చేస్తామంటే మరి అధికారంలో ఉన్న వాళ్ళు ఇప్పటి నుంచి చేయడం మొదలు పెడితే రేపు అధికారం వచ్చే వరకు అసలు వాళ్ళు ఉంటారా? రైట్ ఉండరు కదా. వీళ్ళకి అధికారం ఉందా? వచ్చిన తర్వాత చేస్తా అంటున్నారు. వీళ్ళకి అధికారం ఉందా ఆల్రెడీ? వీళ్ళు చేయటం మొదలు పెడితే సమర్థిస్తామా? మనం బట్టి ఒప్పుకుంటామా దాన్ని? రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. మోహన్ రెడ్డి గారు మళ్ళీ జాయిన్ అవుతారు, ఆయన డిస్కనెక్ట్ అయ్యారు. ఎస్, వినీల్ గారు మీరు కంక్లూడ్ చేయండి. సార్, ఇందాక న్యాయం చేస్తాము అని చెప్పి మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న లాంచ్ చేసిన సూపర్ యాప్ లో న్యాయం చేస్తా అన్నారు. ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆయనకి ఓట్లేసి గెలిపించిన ప్రజలకి ఆయన న్యాయం చేయలే, వాళ్ళ పార్టీ క్యాడర్ కి ఆయన న్యాయం చేయలేదు, లేదా వాళ్ళ లీడర్ని కూడా కనీసం కలవకపోవటం, వాళ్ళ నియోజకవర్గాల్లో చర్చలు అంటే సమస్యలపై చర్చించడానికి మాకు కనీసం అవకాశం కూడా మాకు అపాయింట్మెంట్ లేదని ఎవరో, ఎందుకంటే ఇక్కడే తాడేపల్లి మన అమరావతిలో తాడేపల్లి వాళ్ళ పార్టీ తరఫున గెలిచిన ఉండవల్లి శ్రీదేవి గారిని అడిగినా చెప్పింది ఆ విషయం. ఆవిడ ఎందుకు పార్టీలో వ్యతిరేకించారు అంటే కనీసం నా నియోజకవర్గంలో అమరావతి 3 క్యాపిటల్స్ అనౌన్స్ చేసే విషయం కూడా నేను ఒక ఎమ్మెల్యే అయ్యుండి నాకే తెలియచేయలేదు అని చెప్పి, దీని మీద చర్చించడానికి కనీసం ఒక అపాయింట్మెంట్ కూడా దొరకలేదు అని చెప్పి మాట్లాడిన సంగతి మనం అందరం మీడియా ఛానల్స్ వేరే ప్లాట్ఫామ్స్ ద్వారా మనం చూసాము. ఇవాళ న్యాయం చేస్తా అంటున్నారు. రీసెంట్ గానండి ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్త పెట్టాడు, అరే మేము ఊళ్ళో ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి మా కష్టార్జితం ఖర్చు పెట్టి మేము పార్టీని నిలబెట్టాలని ప్రయత్నిస్తుంటే కనీసం మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్యాలెస్ లో ఆయన గేట్ కూడా తాకనివ్వట్లేదు, మాకు అవకాశం కూడా కల్పించట్లేదు అని చెప్పి సోషల్ మీడియా వేదికగా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు టోటల్ గా ఒక ఫెయిల్డ్ సీఎం, ఒక ఫెయిల్డ్ పార్టీ అధ్యక్షుడిగా, ఒక ప్రజా ప్రతినిధిగా అరే బాబు నువ్వు న్యాయం చేస్తాము, మాకు 40% ఓట్ బ్యాంక్ ఉందని చెప్పి మాట్లాడి ఈ వైసీపీ వాళ్ళందరూ కూడా ప్రజలు మీకు పులివెందుల ఎమ్మెల్యేగా ఇచ్చారు, మీతో పాటు ఇంకో 10 మంది ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చారు. మీరు న్యాయం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం అన్నప్పుడు వీధి పోరాటాలు మానేసి మీకు ప్రజలు కల్పించిన హక్కు అసెంబ్లీకి రండి, సోషల్ పాలసీ మేకింగ్ మీద మీరు డిబేట్లు చేయండి, వాదించండి. గతంలో మీరేం చేశారు, ఇప్పుడు మేమేం చేస్తున్నాం అనే దాని మీద మేము చర్చని స్వాగతిస్తున్నాం మిమ్మల్ని. ఓకే, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరుస్తూ వీటి పోరాటాలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేసే భాగంలో ఇప్పుడు మళ్ళీ ఒక సూపర్ యాప్ అని చెప్పి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇందాక మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రెడ్ బుక్ గురించి మాట్లాడారు. మేము చాలా క్లియర్ గా డే 1 నుంచి చెప్తున్నాము, రెడ్ బుక్ అనేది ఎవరైతే అధికారాన్ని దుర్వినియోగం చేశారో, ప్రజల కోసం కాకుండా వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారో వారి పేర్లు మాత్రమే రెడ్ బుక్ లో ఉంటాయి, ఎటువంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలు కాదు అని చెప్పి లోకేష్ గారు చాలా క్లియర్ గా మాట్లాడారు. అలానే పాదయాత్రలో కేసులు పెట్టించుకోండి అని ఆయన చెప్పింది ఏంటంటే వాళ్ళు ప్రజల మీద పోరాటానికి అంటే రాష్ట్ర అభివృద్ధిలో కానివ్వండి, పార్టీ వ్యక్తుల మీద జరుగుతున్నటువంటి దాడుల్లో కానివ్వండి, మహిళల మీద అబ్యూజ్ లాంగ్వేజ్లతో వాళ్ళు సోషల్ మీడియాలో చెలరేగిపోతుంటే దాని మీద ఫైట్ చేయటంలో మీరు వెనకంజ వేయొద్దు అన్నారే తప్ప వ్యక్తిగతంగా ఎవరి ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేయమని ఎక్కడ చెప్పలేదండి. మీరు వ్యవస్థ ఎక్కడైతే ప్రజా విధానాన్ని ఇబ్బంది పెడుతుందో వాటి మీద మేము ఫైట్ చేశాము, అమరావతి కోసం ఫైట్ చేశాం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఫైట్ చేశాం, యువతకి ఉద్యోగాలు కల్పించండి అని ఫైట్ చేశాం, మహిళలకి శాంతి భద్రతలు కల్పించండి అని ఫైట్ చేశామే తప్ప వ్యక్తిగతంగా ఎవరూ ఫైట్ చేయలేదు. మా నాయకులు కేసులు అందుకు పెట్టించుకోమనలేదు. అంటే ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారిని నారా లోకేష్ గారు పాదయాత్రలో విమర్శించారు అని చెప్పి మాట్లాడారు.
జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19లో నంద్యాలలో బై ఎలక్షన్ జరిగినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే జగన్మోహన్ రెడ్డి నంద్యాల పబ్లిక్ మీటింగ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద ఉరి తీయాలి అని చెప్పి మాట్లాడిన సందర్భాలు మీరు మర్చిపోయారా? అరే వయసుకి గౌరవం లేదు, రాజకీయాలకి సంబంధం లేని మహిళల గురించి మీ సమక్షంలో అసెంబ్లీలో బాడీ షేమింగ్, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటే వెర్రి నవ్వులు నవ్వుకుంటూ కూర్చున్నారే తప్ప సైకో ఆనందాన్ని పొందారే తప్ప మీరు ఖండించారా? మీరు మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా. రైట్ అండి, చెప్పండి. వైసీపీ పార్టీ అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. ఇంకోటి, వైసీపీ పార్టీ అనేది వచ్చాక ఎలా అయిపోయిందంటే డిజిటల్ మీడియాని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకున్నారు. న్యాయమూర్తులకి కులాన్ని అంటగడతారు. ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా కులాలు మతాలకి ఆపాదించి మాట్లాడతారు. సామాన్య మహిళల్ని ఎంత దారుణం అండి. సామాన్య మహిళలు, రాజకీయాలకి సంబంధం లేని వాళ్ళు కూడా విధి విధానాల మీద ఏదన్నా మాట్లాడితే చాలు సోషల్ మీడియాలో అబ్యూజ్ లాంగ్వేజ్. రైట్ ఇప్పుడు చివరిగా ఏం చెప్తారు? ఎస్ వినిల్ గారు, సమయం అయిపోయింది. చివరిగా ఏం చెప్తారు ఈ యాప్ గురించి? చివరిగా 1 word లో చెప్పండి ప్లీజ్, 1 sentence. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫెయిల్డ్ సీఎం, ఒక ఫెయిల్డ్ పార్టీ ప్రెసిడెంట్. వైసీపీ అనేది రాజకీయ సమాధి తనకి తానే కట్టుకుంటుంది. రైట్. ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా 11 సీట్లు కూర్చోబెట్టారు. రాబోయే రోజుల్లో రప్ప వాళ్ళు మమ్మల్ని నరకటం కాదు, ప్రజలే వాళ్ళ పార్టీని రప్ప నరికి సింగిల్ డిజిట్ కి కూర్చోబెడతారు. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఎస్ వినపడుతుంది, కంక్లూడ్ చేయండి. నెంబర్ 1 ప్లేస్ అన్నమాట తెలుగుదేశం పార్టీ వాళ్ళది. వీళ్ళకి మించిన భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి ఉండదు ఆ విధమైనటువంటి ప్రచారం చేయగలుగుతారు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారిని మొన్నటి వరకు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మర్డర్ జరిగిన తర్వాత మేము చంపించినాం, ఎవరు అవినాష్ రెడ్డి గారు చంపించినారు అని చెప్పుకుంటూ వచ్చినారు మొన్నటి వరకు. నిన్న పోయి లోకేష్ కడపలేకి పోయి ఆడేమంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతి ఇద్దరు కలిసి చంపించినారు, నేను చెప్పినా కదా ముందే, ఇప్పుడే చెప్పిందంట. అది అంటే దాన్ని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పి ఈ ప్రచారం చేసుకుంటా బతుకుదామనేది. వీళ్ళు ఎప్పుడు వీళ్ళ జీవితం అంతా అబద్ధాలు ఫేకులు బతికిస్తున్నారు తప్ప వీళ్ళ జీవితం ఇప్పుడు బతకలేదు నిజాయితీగా. కాబట్టి ఈ రోజు రప్ప అంటున్నారు కదా, అన్నారు. ఎవరిని రప్ప అన్నారు? రప్ప అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక సభ్యత్వం ఉన్నటువంటి వ్యక్తి మళ్ళా మాట్లాడదలే. ఇంతవరకు మీరు చేసినటువంటి వచ్చే బాగా నేను మాట్లాడలేదు. వినల్ గారు పరిపాలన చేసే వాళ్ళకి సిగ్గులేదా? పరిపాలన చేసే వాళ్ళకు రాష్ట్రం మీ చేతిలో ఉంది, 2 సార్లు మీరు అధికారంలో ఉంటారు. ఆ మాత్రం సిగ్గు లేకుండా ఆ చేతి మా మీద మీకు అంత చేతగాని దద్దమ్మ అనుకోవాలా? చేతగాని దద్దమ్మ పరిపాలన చేస్తున్నారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మీరు కించపరుస్తున్నారు, సిబిఐని కించపరుస్తున్నారు. సిబిఐని కూడా కించపరుస్తున్నారంటే మీరు లక్షల కోట్ల రూపాయలు దోపిడీలు చేసుకున్నారు కాబట్టి ఆ దోపిడీలు చేసినటువంటి అమరావతి భూములన్నీ దోపిడీ చేసినారు కాబట్టి దాన్ని మార్చుకోవాలని మీ ఇష్టం వచ్చినట్టు దోపిడీగా సపోర్ట్ చేయాలని, మీ ఇష్టం వచ్చినట్టు దోపిడీకి సపోర్ట్ చేయకపోతే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు. మీరు 2 లక్షల కోట్ల రూపాయలు తీసుకుని అమరావతిలో పెట్టి మీరు సంపాదించుకున్నటువంటి 25,000 ఎకరాలు డెవలప్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పురా బాబు, ఈ విధంగా ప్రజల సొమ్ము దోపిడీ చేయడం అన్యాయము, మనం ప్రమాణం చేసి వచ్చినాము. డీపారం భూములు కూడా కొట్టేసి పేదలకు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి డీపారం భూములు కూడా కొట్టేసి ఆ భూముల్లో మనం ఒక కోర్టు సంపాదించుకోవాలనే ఉద్దేశంలో భాగంగా మీ మీద మీరు చేసినటువంటి తప్పుల మీద మీరు చేసినటువంటి అన్యాయం మీద సిఐడి కేసు పెట్టి కొట్టేసినారు కదా. అన్యాయాన్ని నిరూపించేది అధికారం ఉన్నప్పుడల్లా కేసులు కొట్టించుకుని చేతగాని ప్రభుత్వం మీరు సిబిఐ దర్యాప్తు తీసుకొని దమ్ముంటే ధైర్యం ఉంటే మీ చంద్రబాబు నాయుడు గారికి దమ్ముంటే మీ లోకేష్ గారికి దమ్ముంటే
మీ పవన్ కళ్యాణ్ గారికి ధైర్యం ఉంటే చెప్పి సిబిఐ దర్యాప్తు ఇచ్చుకోండి. చేతగాని వాళ్ళంతా వచ్చి చేతగాని మాటలు మాట్లాడుకుంటూ కూర్చుంటే ఎట్లవుతుందమ్మా? చేత అయితే ఏనివ్వండి, టాపిక్ మీద కంక్లూడ్ చేస్తారు. మోహన్ రెడ్డి గారు మీరు వినిల్ గారు ఎస్ వినిల్ గారు సమయం అయిపోయింది. వినిల్ గారు కాసేపు సమయం పాటించి మరోసారి మాట్లాడదాం దాని గురించి. వినిల్ గారు మోహన్ రెడ్డి గారు ఎస్ వినిల్ గారు మోహన్ రెడ్డి గారు మరొకసారి మాట్లాడదాం. సమయం అయిపోయింది, టాపిక్ మీద కంక్లూడ్ చేపిద్దాం. మోహన్ రెడ్డి గారు ఎస్ వినిల్ గారు దయచేసి ఆగండి కాసేపు. వినిల్ గారు కాసేపు ఆగండి. మోహన్ రెడ్డి గారు ఆ టాపిక్ మీద మళ్ళీ మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు ఆ టాపిక్లన్నీ మళ్ళీ మాట్లాడదాం. సూపర్ జగనన్న 2.0 సూపర్ యాప్ గురించి మీరు కంక్లూడ్ చేయండి, తర్వాత మళ్ళీ మాట్లాడదాం. మీరు మాట్లాడండి మోహన్ రెడ్డి గారు. లక్ష్మీనాథ్ గారు, చెప్పండి. నాకు కొంచెం అంతరాయం కలిగింది. వాళ్ళు ఏం మాట్లాడారు, నేను ముగ్గురు ఉన్నారు. ఎంతో కొంత అనలిస్ట్ కూడా ఇండైరెక్ట్ డైరెక్ట్ ఆయన సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, నేను తప్పనిలే. మరి వాళ్ళు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలి. మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. వినీల గారిని మధ్యలో ఇచ్చి నేను మాట్లాడే ప్రతిసారి మోహన్ రెడ్డి గారు గంట కొట్టారు. ఇప్పుడు ఏమో మాట్లాడుతుంటే ఊరుకుంటారు. ఏంది లేదండి, ఆవిడ ఆపింది ఇప్పుడు నేనే కదా సార్. ఆవిడ ఆపింది నేనే. తిట్టాంటే నేను కూర్చోవాలన్నా? వాళ్ళు లేదు సార్, మీరు మాట్లాడండి, కానీ టాపిక్ మీద మాట్లాడండి. అది మాట్లాడండి. వచ్చిన తర్వాత రాష్ట్రంలో రేపులు, దోపిడీలు, గంజాయిలు, మద్యము, మైను మొత్తం అంతా కబ్జాలు చేస్తూ దానికి ఎక్కడన్నా చిన్న క్వశ్చన్ చేసినా కూడా వాళ్ళను అక్రమంగా కేసుల్లో పెట్టించి ఒక కేసును 20 చోట్ల కేసులు పెట్టించి రాష్ట్రం మొత్తం తిప్పే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈ అక్రమ కేసులు పెట్టినటువంటి అధికారులను సప్త సముద్రాలు దాటినా ఈడ్చుకొచ్చి బట్టలు ఇడిపీయడం అంటే ఒంటి మీద ఉండే బట్టలు ఇడిపీయడం కాదు, వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్ ఉంటుంది చూడు. పోలీసు వాళ్ళకు ఒక ప్రత్యేకమైన డ్రెస్ ఇచ్చారు, మీకు నాకున్న డ్రెస్సులు కాదు. ఆ డ్రెస్ ఇప్పించడం అంటే తప్పు చేసినటువంటి వ్యక్తులను సస్పెండ్ చేసి ఆ తర్వాత చర్య. కనీస జ్ఞానం అన్న తెచ్చుకోండి తల్లి. జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏది బుద్ధి పడితే అది మాట్లాడేసి దొబ్బేసి మంత్రుల మీద నిందలేసుకుంటే ఎట్లవుతుంది? అది బట్టలు ఇప్పడం అంటే. వినిల్ గారు ఆగండి. మీ ఇష్టం వచ్చినటువంటి మా మీద మీరు నిందలు వేసుకుంటా పోతే మీ ఇష్టం వచ్చినటువంటి వినిల్ గారు అది మిమ్మల్ని వాంటెడ్లీ మాట్లాడింది కాదు. వినిల్ గారు వాంటెడ్లీ మాట్లాడింది అయ్యి ఉండదు. వాళ్ళ సైడ్ అలా కొంచెం మోహన్ రెడ్డి గారు మహిళలు ఉన్నారు. మోహన్ రెడ్డి గారు మహిళలు ఉన్నారు. దొబ్బటం అనే మాటని వెన్నెల గారు ఒక్కసారి వినండి. మీరు మళ్ళా చెప్తాను నేను, మీకు తప్పు అనిపించింది మళ్ళా చెప్తా వినండి. మోహన్ రెడ్డి వినిల్ గారు ఆయన చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు అలా అన్నారని ఇందాక ఎప్పుడైతే మనం గతంలో అన్న మాట గురించి మీరు మాట్లాడారో దాని గురించి మాట్లాడారు, కానీ విడిగా మాట్లాడలేదు. స్లాంగ్ ప్రాబ్లం అది, వాంటెడ్లీ ఆయన మాట్లాడింది కాదు. మీరు అన్యత భావించారు. కొంచెం ఎస్ కరెక్ట్ తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. రైట్ మోహన్ రెడ్డి గారు మహిళలు ఉన్నప్పుడు కొన్ని వర్డ్స్ ని కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని అంటున్నారు. రైట్ మోహన్ రెడ్డి గారు మహిళలు ఇచ్చిన తర్వాత మాట్లాడతారా? వివరణ ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? వినిల్ గారు దయచేసి ఆగండి, సమయం అయిపోయింది. ఆయన మాట్లాడినండి. వినిల్ గారు మీరు చెప్పింది ఆయన పరిగణలోకి తీసుకుంటారు. మహిళలు ఉన్నప్పుడు మాట్లాడుతూ మామూలుగానే మాట్లాడతారు, బట్ ఆయన మాట్లాడిన ఉద్దేశం ఇంటెన్షన్ అది కాదు. వినిల్ గారు కాసేపు ఆగండి. వినిల్ గారు ఆగాలి. మోహన్ రెడ్డి గారు దాన్ని వదిలేయండి. సబ్జెక్ట్ మీద మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు 2 minutes లో సబ్జెక్ట్ మీద మాట్లాడండి. 2 minutes మాట్లాడండి. 2 minutes, 1 నిమిషం కాదు, 2 నిమిషాలు మాట్లాడండి. మీరు 2 నిమిషాలు సబ్జెక్ట్ మీద మాట్లాడండి. కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు నేను తప్పు చేసే పరిస్థితి ఎప్పుడు ఉండదు. నేను తప్పు చేసిన నింద ఇచ్చుకొని డ్రాప్ అయ్యే పరిస్థితి ఉండదు. దానికి ఆన్సర్ చెప్పాలా? ఆమెమని పోలీసులను బట్టలు ఇప్పించి కొడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి.
మరి మీరు ఆడ మనిషిగా ఉన్నటువంటి వ్యక్తులు బట్టలు ఇడిపిస్తారని మీ నోటితో మీరు నేనంటే చెప్పినప్పుడు దానికి ఆన్సర్ నేను మీ నాయకుడు ఉండమ్మా కొద్దిగా ఆగమ్మా, మాట్లాడే మళ్ళీ మాట్లాడతారు. మీ నాయకుడు వినిల్ గారు అక్కడ వాంటెడ్లీ వినిల్ గారు దయచేసి అర్థం చేసుకోండి. ఎస్ వినిల్ గారు మీరు ఏదైతే చెప్పారో వినిల్ గారు నా మాట వినండి ఒకసారి. వినిల్ గారు ఆయన మాట్లాడింది కూడా మీరు ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు మీరు ఆగండి నన్ను మాట్లాడినండి. వినిల్ గారు ఆయన సపరేట్గా ఏం మాట్లాడలేదు. ఏదైతే మీరు ఇందాక ఆ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను గుర్తు చేశారో అదే విషయాన్ని మేము ఎందుకు అలా అన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అన్నారంటే చెప్పారు, కానీ ఆయనకి మరో ఉద్దేశం లేదు. కాకపోతే అక్కడ జస్ట్ స్లాంగ్ డిఫరెన్స్, మీరు దాన్ని పట్టించుకోవద్దు. దయచేసి ఆగండి వినిల్ గారు నేను దీనికి ఆన్సర్ పూర్తి స్థాయిలో మళ్ళీ చెప్పాలి. మీరు మాట్లాడండి. వినిల్ గారు ఆగండి కాసేపు. ఎస్ మోహన్ రెడ్డి గారు మీరేం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా? నేనేమంటున్నారు మీరేమంటున్నారు? మీ ఉద్దేశం అది కాదు, నేను అనేది అదే. మీ ఉద్దేశం అది కాదు, మీ ఉద్దేశం అది కాదని నేను చెప్పాను కదా. మీరు ఎందుకు మళ్ళీ ఇంకో ఏదో మాట్లాడతారు? మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. నేను తప్పు మాట్లాడినయ్యా, అదే కదా సార్ నేను చెప్పింది. మళ్ళీ మీరు సపరేట్ చెప్పవసలా, మీరు మాట్లాడలేదని నేను చెప్తున్నా. మీరు తప్పు మాట్లాడారని నేను అంట్లా, అది మిస్అండర్స్టాండ్ చెప్తే ఇంకోట్లేదు. కాబట్టి అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి 2.0 అనేది మా పార్టీతో పాటు ప్రజలకు సంబంధించిన దాంతో పాటు మీరు చేస్తున్నటువంటి అలిగేషన్లను అనవసరంగా మేము పెట్టినటువంటి వీడియోలు తీసుకుపోయి కట్ చేసి దానికి ఒకదానికి జాయింట్ పెట్టేసి రావన్న కదా తీసుకుపోయి ఆ ఉపా చట్టం పెట్టి ఎక్కడెక్కడో చేసామంతా తిప్పుతున్నారు చూడు. ఆ విధమైనటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మా దగ్గర ఒరిజినల్ ఎవిడెన్స్ ఉంటే మాకు అట్లా ఉంటుంది. అదే విధంగా మీరు చేసినటువంటి తప్పులన్నీ దాచిపెట్టేసి మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసిన తప్పుని మా తప్పే చేయలేదు, మేము కరెక్ట్ గా ఉన్నామని చెప్పి మా మీద నిందనేస్తారు చూడు. వీటన్నిటిని పెట్టంటే అది కూడా ఉంటుంది. ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలతో పాటు, ప్రజలకు మీరు చేసినటువంటి మోసాలతో పాటు, ప్రజలకు మీరు చేస్తున్నటువంటి అన్యాయంతో పాటు, ప్రజల మీద మీరు చేస్తున్నటువంటి దాడులతో పాటు, చిన్నపిల్లలకు అన్నం కూడా లేకుండా పురుగులు పెట్టినటువంటి అన్నం పెట్టే కార్యక్రమంతో పాటు, రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 సూపర్ ఫెయిల్ అయిండే దాంతో పాటు, మీరు ఇచ్చినటువంటి గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తామని చెప్పి ఒక్కటిచ్చి క్లోజ్ చేసిన దాంతో పాటు, మీరు అమ్మలకు అక్కలకు 40 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని దాంతో పాటు మీకు అర్థమైంది. ఓవరాల్ గా చెప్పండి, సమయం లేదు. వాళ్ళకు ఉద్యోగాలు రాకపోతే వాళ్ళకు ఉద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి యువకులు మిగతాయి కూడా వస్తాయా సార్? నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగొచ్చా? ఒక 5 నిమిషాలు ఎక్స్టెన్షన్ చేద్దాం. మీరు ఎవరు ప్యానలిస్ట్ కాదు. ఒకటి మోహన్ రెడ్డి గారు మీ యాప్ గురించి మీరు చెప్పమంటే అవి కూడా చెప్తున్నారు మీరు. దానిలో మరి గతంలో మీరు ఇచ్చిన హామీలు వదిలేసి ఏదైతే సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, మద్యపానం పూర్తిగా నిషేధం చేస్తున్నారు, ఇవన్నీ చేయలేదు. అవి కూడా పెడతారు యాప్ లో. జిపిఎస్ పెట్టాం, మద్యపానం 42,000 బెల్ట్ షాపులు రద్దు చేసినాం, 2 లక్షల బెల్ట్ షాపులు పెట్టుకున్నారు. రైట్ మోహన్ రెడ్డి గారు మీ యొక్క అభిప్రాయం అర్థమైంది. యాప్ యొక్క వినిల్ గారు ఇద్దరు కంక్లూడ్ చేయాలి ఇంకా తర్వాత వీళ్ళు వచ్చినారు, వీళ్ళు బెల్ట్ షాపులు అని చెప్పినటువంటి పెద్ద మనుషులు 2 లక్షల బెల్ట్ షాపులు పెట్టి ప్రతి గ్రామంలో. అవును సార్, ప్రజా కోర్టులో వీటన్నిటికీ కూడా న్యాయం జరుగుతుంది. మీ యొక్క యాప్ సార్, మీ యొక్క యాప్ ఏదైతే ఉందో మోహన్ రెడ్డి గారు, మీ యొక్క యాప్ ఏదైతే ఉందో ప్రజల కోసమా, మీ వైసీపీ కార్యకర్తల కోసమా? ప్లీజ్ అదొక్కటి చెప్పి కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. మా కార్యకర్తలకు చేస్తున్నటువంటి వాళ్ళు దౌర్జన్యాలు, దోపిడీలు, రైట్, అదే ఈ ప్రజల కోసం కాదు, అన్నిటినీ అందులో సమకూర్చి అది మీ కార్యకర్తల కోసం పెట్టిన యాప్. చెప్తే పదే అడగడమే ఉంది. మీరే లైవ్ పెట్టి చూపించినారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏ సబ్జెక్ట్ మీద ఎందుకు పెట్టారని చూపించినారు కదా. మీరు మాట్లాడిన మాటలు ఇప్పుడు వేరుగా వెళ్ళింది, లేక ఇంకోటే వచ్చిందని అనుకుంటున్నారు. రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. మ్యూట్ లో ఉన్నారు చూడండి వేణుగోపాల్ గారు. అన్మ్యూట్ చేయండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2.0 యాప్ ద్వారా కార్యకర్తలను దేశద్రోహులుగా తయారు. దానికి ఉదాహరణ ఒకటి చెప్తాను వినండి. 2 minutes, నాకు 1 minute టైం ఇచ్చారు. ఈ రోజు సిద్ధం సభ జరిపాడు. ఏంటంటే ఎలక్షన్ వస్తుందంటే ఎలక్షన్ ముందు సిద్ధం సభకు పెట్టి చంద్రబాబు నాయుడు బొమ్మ, లోకేష్ గారి బొమ్మ, పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టించి వచ్చిన వాళ్ళంతా మీటింగ్ వాళ్ళని కొట్టమని చెప్పేది ఆ బొమ్మల్ని. అంటే తీవ్రవాదులు కూడా ఏం చెప్తున్నారంటే పెట్టి అంటే వాళ్ళకి
ఏదైతే ఇళ్ళగా కూడా వాళ్ళ పైన వ్యతిరేకత రావాలి, ఏదైతే వాళ్ళు ఉగ్రవాదులుగా తయారు చేయాలి, వాళ్ళు దేశద్రోహులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో మోడీ బొమ్మలు అమిత్ షాలు పెట్టి బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ తీవ్రవాదులు కానీ వాళ్ళు తయారు చేస్తారు. అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ బొమ్మ, చంద్రబాబు నాయుడు గారి బొమ్మ, లోకేష్ గారి బొమ్మ పెట్టి వాళ్ళని బుద్ధులు అని చెప్తాడు. అంటే ఏం చేయాలనుకున్నాడు? ఈ రోజు రాజకీయ పార్టీ లాగా ఉండాలి. ఈ రోజు ఉగ్రవాదిగా తీవ్రవాదులుగా తయారు కాకూడదు. దానివల్ల ఏమవుతుంది? రేపు రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, దేశానికి నష్టం జరుగుతుంది. ఒకడు ఉన్నట్టు కాన్ఫిడెన్స్ ఇంకొకరు ఉండదు కదా. మీరు తీవ్రవాదులు ఆల్రెడీ అయిపోయి కాబట్టి ఆ తీవ్రవాదాన్ని అడ్డుకోవడానికి ఏం చేస్తారు? మీరు గుర్తుపెట్టుకోవాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు తప్పలేదు, భాగంగానే కార్యకర్తలకు ఏం మెసేజ్ పంపిస్తున్నాడు? వీళ్ళంతా గుండాలు, రౌడీలు, అదే విధంగా దేశద్రోహులు తయారు చేయాలి. ఉన్నటువంటి ప్రజల మీద గడ్డకట్ట వేయాలనే ఉద్దేశంలో భాగంగానే ఈ యాప్ అంతే తప్ప మేము వేరే ఉద్దేశం మీకు అర్థమంటే మాట్లాడితే ఎట్లబ్బా? ఆ రోజు కార్యకర్తలు ఎవరంటే ఆ విధంగా నాయకులు చేస్తారు. ఈ రోజు కార్యకర్తలు ఏమంటే గుండాలు, రౌడీలు, బంగారు కమ్యూనిటీగా, గంజా కమ్యూనిటీగా తయారు చేస్తున్నారు. రైట్ మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు చివరికి చెప్పండి. రైట్ మీరు చెప్పిన అభిప్రాయం అర్థమైంది. వేణుగోపాల్ గారు, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం వేణుగోపాల్ గారికి ఇవ్వండి, చివరిగా చెప్పండి వేణుగోపాల్ గారు. సార్ ఇప్పుడు ఆయన చెప్పేటప్పుడు నేను అడ్డుపడలా, గుమ్మనే విన్నా. ఏమైనా మాట్లాడేటప్పుడు వాళ్ళ కాళ్ళకి అడ్డం పడతాను. ఇప్పుడు బొమ్మలు గుద్దారా లేదా చెప్పండి. చంద్రబాబు నాయుడు బొమ్మ, లోకేష్ గారి బొమ్మ, పవన్ కళ్యాణ్ బొమ్మ సిద్ధం సభల్లో పెట్టి తీవ్రవాదం చేస్తారా, సామాన్యం చేస్తారా? రైట్ ఎస్ అంటే కేవలం ఈ యాప్ ఉపయోగం అలాంటి వాళ్ళకే ఉంటది కానీ సామాన్య ప్రజలకు ఉండదు అని అంటారు మీరు. రైట్, దీన్ని పబ్లిక్ రైట్ మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మీరు ఇద్దరు క్రాస్ చేస్తే అవదు, మీరు మాట్లాడారు కదా, చెప్పారు కదా. చివరిగా మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు క్రాస్ చేసేటప్పుడు మీరు క్వశ్చన్ చేయకుండా సార్ ఎవరు మాట్లాడినా ఆపి సార్ ఒకటి సార్ ఎవరు అబ్యూజింగ్ గా మాట్లాడినా, ఎవరు తప్పు మాట్లాడినా, ఎవరు క్రాస్ మాట్లాడినా ఆగుతాం. వచ్చేసారి జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఓకే జగన్మోహన్ రెడ్డి రైట్ పవన్ కళ్యాణ్ గారిని అక్కడ ఉన్న నాగబాబు గారిని అందరినీ దొరకరాలంటాం. అదే చెప్పేది. సింగల్ ఇప్పుడు కూడా మీరు 30 నిమిషాలు తీసుకుంటే నాకు 15 నిమిషాల్లోనే అడ్డుపడితే ఎట్లా అవుతుంది? అదే కదా సమస్య. మీరు నా టైం చూద్దాం, మీరు ఎంతవరకు మాట్లాడతారు? నేను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం కాదు, పార్టీకి వ్యతిరేకం క్వశ్చనే లేదు. మీరు సబ్జెక్ట్ మాట్లాడకుండా సబ్జెక్ట్ డైవర్ట్ చేసి మాట్లాడినప్పుడు మేము అడ్డుపడతాం తప్ప కామెంట్ చేస్తున్నారు. ఫస్ట్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు, చూసి మనం మాట్లాడు. ఏది సబ్జెక్ట్ మాట్లాడేయాలని అడుగుతున్నారు కింద నిన్ను, చూసి మళ్ళీ మాట్లాడు. తప్పు ఎవరు మాట్లాడితే తెలుగుదేశం మాట్లాడితే ఆ అమ్మాయికి అడ్డం పడతావు, నేను మాట్లాడితే నాకు అడ్డం పడతావు, మాట్లాడితే ఆయన అడ్డం పడతావు. వ్యక్తిగతంగా వద్దు వేణుగోపాల్ గారు, తప్పండి వేణుగోపాల్ గారు, వ్యక్తిగతంగా ఎందుకు వదిలేయండి. ఇప్పుడు ఒక మాట మాత్రం, ఒక మాట వాస్తవం, ఒక మాట నన్ను మాట్లాడండి. వేణుగారు వేణుగారు ఇప్పుడు ఇందాక మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానిలో
ఒక్క నిమిషం వ్యక్తిగత ఇది మాట్లాడేప్పుడు నేను అడ్డం పడ్డానా? వ్యక్తి- నేను చెప్పే సోది మేము వెళ్ళా? అదే నేను చెప్పే సోది మేము విన్నామా? రైట్ వేణుగారు రైట్ మోహన్ రెడ్డి గారు ఇద్దరు మ్యూట్లో పెట్టండి. రైట్ అర్థమైంది సార్. మీరు సార్ ఎవరికైనా కూడా ఇక్కడ సమానంగానే ఎవరికైనా సమయం అనేది ఇచ్చేది ఉంటుంది, కానీ ఎవరికైనా ఎక్కువ ఇవ్వాలి తక్కువ అన్న ఉద్దేశం లేదు. ఒకళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలో ఎప్పుడన్నా ఇంటరప్ట్ అవ్వచ్చు, కానీ అది వాళ్ళ సమయం కానప్పుడు క్వశ్చన్ రూపంలో ఉండాలి, కానీ పేరాలుగా ఉండేటట్టు ఉండకూడదు. ఇది మోహన్ రెడ్డి గారికో లేదంటే వేణుగోపాల్ గారికో కూడా నేను చెప్పట్లేదు. ఎవరి సమయం వాళ్ళు కేటాయించినప్పుడు వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. ఇంకేంటంటే కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు, వాళ్ళని ఫేస్ చేయగలిగిన సత్తా వైసీపీ వాళ్ళకు ఉంటుంది. అది మీ యొక్క బలం మీకు తెలవట్లేదు అంతే. మేము ఒక్కళ్ళ మీద మీరు ఇన్ఫీరియారిటీకి లోనవుతున్నారు, కానీ మీ బలం మీకు తెలవట్లేదు. మీరు 100 మందికైనా సమాధానం చెప్పగలరు. మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ సుధాకర్ గారు చివరిగా ఏం చెప్తారు చెప్పండి, కంక్లూజన్. నన్ను కూడా ఒక పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేశారు. సరే, అది ఆయన విజ్ఞత. అయితే నేను ఇందాక సోషల్ మీడియాలో కంటెంట్ ఎందుకు డిలీట్ చేస్తారనే దాని మీద ఒక ఆధారం చూపించి మాట్లాడినా. దాని మీద ఏమైనా రియాక్ట్ అవుతారు అనుకున్నాను, కానీ దాని మీద రియాక్ట్ అవ్వలేదు. రెండోది, ఈ సబ్జెక్ట్ లో వచ్చింది కాబట్టి కన్క్లూజన్ చెప్తాను నేను. ఇందాక లోకేష్ గారు ఏదో మాట్లాడారు, జగన్ భారతిరెడ్డి ఉన్నారని లోకేష్ గారు మాట్లాడారు అన్నారు. జగన్ భారతి ఉన్నారని లోకేష్ గారు మాట్లాడటం కాదు, స్వయంగా సునీత గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వాళ్ళిద్దరు పాత్ర తెలవకుండానే సిబిఐ కేసు ముగియకూడదు, వాళ్ళ పాత్ర తెలియాలని చెప్పి స్వయంగా సిట్టేశారు. సో అది చెప్పుండాల. రెండోది, జగన్ చంద్రబాబు గారి హయాంలోనే జరిగింది, మాకేంటి సంబంధం అన్నట్టుగా ఆయన ఇందాక మాట్లాడారు. కానీ నరాసుర రక్త చరిత్ర అని రాసి 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నది వైసీపీ పార్టీనే. బహుశా మర్చిపోయినట్టున్నారు. 5 ఏళ్లలో కేసులు కానీ నిజంగానే తీసేసి జగన్ చంద్రబాబు గారు లేకపోతే లోకేష్ ఎవరో ఉన్నారంటే సరిపోయేది. కాబట్టి అంటే ఇవన్నీ అంటే మనం మాట్లాడుకుంటే వెళ్తే మళ్ళీ విమర్శలు వేరేగా రైట్. మరి ఇంకొకసారి మాట్లాడచ్చు, ఇంకో టాపిక్ లో పెట్టుకోవచ్చు. మీరు అన్నది అర్థమైంది. చెప్పండి, చివరిగా చెప్పండి. సమయం అయిపోయింది, చివరిగా చెప్పండి. నేను ఇందాకే చెప్పానండి, యాప్లు అనేది ఎవరైనా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన జగన్ పాయింట్ 2 యాప్ గురించి చెప్పట్లయితే అది ఎలా ఉపయోగించుకుంటారనేది వాళ్ళ ఇష్టం. కాకపోతే నేను ఇందాక కొన్ని ఆధారాలు చూపించా, రప్ప లాంటి కొన్ని ఆధారాలు చూపించా. సో అవి సమాజానికి ప్రమాదం అనేది నేను చెప్పే. మీ అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలండి సుధాకర్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలండి. టీడీపీ వినీల గారు అదేవిధంగా ధన్యవాదాలండి. మేడా విజయశేఖర్ రెడ్డి గారు ధన్యవాదాలండి. అదేవిధంగా తిరుత్తని వేణుగోపాల్ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ జగన్ 2.0 సూపర్ యాప్ అనేది వైసీపీ కార్యకర్తల కోసం, ఇది వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ చేత కానీ ప్రభుత్వం చేత కానీ పీడింపబడుతున్నారో వాళ్ళ కోసం మేము తీసుకొచ్చామని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఈ యాప్ యొక్క వినియోగం ఏ విధంగా ఉండబోతుంది, కూటమి నేతలు అయితే దీన్ని రప్పాకి యూజ్ చేస్తే మాత్రం మీ పరువు మీరే పోగొట్టుకుంటారని చెప్పి హితవు పలుకుతున్నారు. మీరేమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ చూస్తున్నాను నేను. నమస్తే.